దేవుని వాక్యాన్ని చదువుకుందాం రండి. ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 11వ వచనం నుంచి చదువుతున్నాను, చిత్తగించండి. నాకు కొదువ కలిగినందున నేను ఇలాగూ చెప్పుటలేదు, నేనే స్థితిలో ఉన్ననో ఆ స్థితిలో సంతృప్తి కలిగి నేర్చుకొని ఉన్నాను. దీనస్థితిలో ఉండనెరుగుదును, సంపన్న స్థితిలో ఉండనెరుగుదును. ప్రతి విషయములోనూ అన్ని కార్యములలోనూ కడుపు నిండి ఉండుటకును, ఆకలిగొని ఉండుటకును, సమృద్ధి కలిగి ఉండుటకును, లేమిలో ఉండుటకును నేర్చుకొని ఉన్నాను. నన్ను బలపరచువాని అందే నేను సమస్తమును చేయగలను. నన్ను బలపరచువాని అందే నేను సమస్తమును చేయగలను. అయినను నా శ్రమలో మీరు పాలు పుచ్చుకొనున్నది మంచి పని. ఫిలిప్పీయులారా, సువార్తను నేను బోధింపన ఆరంభించి మాసిదోనియాలో నుండి వచ్చినప్పుడు ఇచ్చు విషయములోను పుచ్చుకొన్న విషయములోను మీరు తప్ప మరి ఏ సంగపు వారునో నాతో పాలివారు కాలేదని మీకే తెలియను. ఎలయనగా దెస్సలోనికలో కూడా మీరు మాటిమాటికి నా అవసరము తీర్చుటకు సహాయము చేసితిరి. నేను ఈవిని అపేక్షించి ఇలాగూ చెప్పుటలేదు గాని మీ లెక్కకు విస్తార ఫలము రావలెనని అపేక్షించి చెప్పుచున్నాను. నాకు సమస్తమును సమృద్ధిగా కలిగి ఉన్నది. మీరు పంపిన వస్తువులు ఎఫప్రొదితు వలన పుచ్చుకొని ఏమియు తక్కువ లేకయున్నాను. అవి మనోహరమైన సువాసనయు దేవునికి ప్రీతికరమును ఇష్టమునైన యాగమునై ఉన్నవి. కాగా దేవుడు తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును. మన తండ్రి అయిన దేవునికి యుగ యుగములకు మహిమ కలుగును గాక. ఆమెన్. ప్రభునందు ప్రియులారా, ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయంలో పౌలు మహనీయుడు ఫిలిప్పీలో ఉన్నటువంటి సంఘానికి కొన్ని మాటలు రాస్తా ఉన్నాడు. పైన 4వ అధ్యాయం 4వ వచనంలో ఈయన బాధల్లో ఉండి నేను ప్రభువునందు ఆనందిస్తున్నాను, మీరు కూడా ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించండి. మరలా చెప్తాను, ఆనందించండి. దేన్ని గురించి కూడా చింతింపకుడి, కానీ మీ ప్రతి సమస్యను ప్రతి విషయాన్ని కృతజ్ఞతాపూర్వకంగా ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపాలు దేవునికి తెలియజేయండి. దేనిని గూర్చి మీరు చింతపడద్దు, దేన్ని గూర్చి కంగారు పడద్దు, కలత చెందొద్దు. సమస్తమునకు సమాధానం ఇవ్వగలిగినటువంటి దేవుడు మనకు తోడై ఉన్నాడు. ఒకప్పుడు మనం ఆయన్ని ఎరగం, ఇప్పుడు మనం ఆయన్ని ఎరిగి ఉన్నాం. మరి విశేషంగా ఆయన చేత ఎరగబడిన స్థితిలో మనం ఉన్నాం. ఆయన మనల్ని ఎరుగున్నాడు, మనం కూడా ఆయన ఎరుగున్నాం కనుక ఇక దేన్ని గురించి మనం కలత చెంద నిమిత్తం లేదు. ప్రతి విషయాన్ని ప్రార్థన విజ్ఞాపనలు కృతజ్ఞతాపూర్వకంగా దేవునికి తెలియజేస్తే అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం మీ హృదయమునకు తలంపులకు కావలి ఉంటుంది అని మాట్లాడతాడు. ఇదంతా అయిపోయిన తర్వాత ముగింపులో ఫిలిప్పీలు తనకు చేసినటువంటి హెల్ప్ గురించి పౌలు మహనీయుడు ఎత్తి మాట్లాడాడు. ఒకసారి కాదు, ఫిలిప్పీయులారా, మాటి మాటికి మీరు నన్ను ఆదుకుంటూ వచ్చారు, నా అక్కరలో నా అవసరంలో నాకు సపోర్ట్ చేస్తూ వచ్చారు అని పైన అంటాడు. నేను ఏ స్థితిలో ఉన్నా సంతృప్తి కలిగి ఉండటం నేర్చుకున్నా. పచ్చడి ఉన్నప్పుడు దాన్ని బట్టి తృప్తి చెందా, బిర్యానీ దొరికినప్పుడు దాన్ని బట్టి తృప్తి చెందా. పచ్చడి ఉన్నప్పుడు పచ్చడి అనుకోలేదు, బిర్యానీ వచ్చినప్పుడు ఆహా బిర్యానీ అని ఆనందపడలేదు. ఏ స్థితిలో ఉన్నా ఆ స్థితిలో పచ్చడి ఉందా, ఈ పచ్చడిని బట్టి దేవునికి స్తోత్రం. ఇది కూడా లేక అలమటిస్తున్న వారు చాలామంది ఉన్నారు. నాకు దేవుడు ఈ పచ్చడన్నా ఇచ్చాడు, ఆయనకు స్తోత్రం అనుకున్నా. బిర్యానీ పెట్టినప్పుడు కూడా అంతే సంతోషించాను. సమృద్ధి కలిగి నేర్చుకున్నాను, పేదరికంలో ఉండటం కూడా నేర్చుకున్నాను. ఒకదానికి పొంగిపోయింది లేదు, మరో దానికి కృంగిపోయింది లేదు. ఏ అప్పు ఏ బాధ లేని స్థితిలో ఆనందంగా ఉన్నాను. పుట్టాడు అప్పుల్లో ఉన్నా కూడా ఆనందంగానే ఉన్నాను.
ఏ స్థితిలో ఉన్నా ఆ స్థితిలో నేను సంతృప్తి కలిగి ఉండడానికి అలవాటు పడ్డాను. ఎందుకంటే ఏ స్థితిలో నేనున్న ఆ స్థితిని నాకు అనుమతించింది నా దేవుడు. సంతోషకరమైన స్థితిలో నేనుంటే అది నాకు ఇచ్చింది ఆయనే. ఒకవేళ ఇబ్బంది కొలిమిలో నేనుంటే దాన్ని అనుమతించింది కూడా ఆయనే. ఒకవేళ ఇబ్బంది కొలిమిలో నేను ఉంటే అందులో నుండి నన్ను దాటించేవాడు కూడా ఆయనే. ఏదేమైనా నన్ను బలపరిచే నా దేవుని యందే నేను సమస్తము చేయగలను. మీ వలన ఈవిని అంటే ఏదన్నా ప్రతిఫలాన్ని అపేక్షించి నేను మిమ్మల్ని మెచ్చుకుంటున్నాను అనుకునేరు కాదు. మీ ప్రయాసకు, మీ త్యాగానికి మీకు విస్తారమైన ఫలము రావాలని నేను ఇది చెప్తున్నాను. నేను ఏ స్థితిలో ఉన్నా సంతోషంగా ఉండగలను, కానీ నన్ను బలపరచువాని అందే సమస్తము చేయగలను కానీ అని నా అవసరములో మీరు, నా శ్రమలో మీరు పాలు పుచ్చుకునటం మీకు మంచిదన్నాడు. ఆయన శ్రమ పడుతున్నాడు, ఆయన ఏదో అవసరత కలిగి ఉన్నాడు, ఆయన ఏదో ఇబ్బందిలో ఉన్నాడు. దానిలో ఫిలిప్పీయులు పాలు పుచ్చుకోవాలని ఆశిస్తున్నాడు. వారు కూడా అందులో భాగస్థులు కావాలని ఆశిస్తున్నాడు. మీకు మంచిదన్నాడు. ఏమయ్యా, వారి నుండి పాలు పంపులు, వారి నుంచి ప్రతిఫలం పొందితే నీకు మంచిది, కానీ నీకు ఇచ్చిన వారికి ఎట్లా మంచిదైద్ది? ఇప్పుడు మీరు నా అవసరంలో నాకు సహాయం చేశారనుకోండి, మీ చేతిలో ఉన్న డబ్బుని నా అవసరంలో నాకు సహాయం చేశారనుకోండి, ఎవరికి మంచిది? మీకు మంచిదా, నాకు మంచిదా? మీకు మంచి సంగతి తర్వాత, కానీ ముందు నాకు మంచి జరిగిద్ది. ఎందుకంటే మీ దగ్గర ఉన్నది తీసుకొచ్చి నాకు ఇచ్చారు కాబట్టి అది నాకు మంచి అయింది, కానీ మీకు మంచి కాదు. మీ పర్సు ఖాళీ అయిపోయింది, నా పర్సు నిండిద్ది. స్తోత్రం. అప్పుడు ఎవరికి మంచి? నాకే మంచి. కానీ పౌలు అంటాడు, కాదు కాదు, మీకు మంచి అంటాడు. మీకు మంచిది. ఎందుకంటే నేను యథార్థంగా దేవుని కొరకు బ్రతుకుతున్నాను, దేవుని పని చేస్తున్నాను. సో నా శ్రమలో మీ వంతు మీరు కూడా పాలిభాగస్తులు అయితే అది మీకు మంచిది అన్నాడు. దేవునికి స్తోత్రం. రెండవది, నేను ఇబ్బంది కొలిమిలో ఉన్నప్పుడు, అక్కర కలిగి ఉన్నప్పుడు ఏ సంఘం వారి కంటే కూడా మీరు నాకు ఎక్కువ హెల్ప్ చేశారు అన్నాడు. ఫిలిప్పీ సంఘాన్ని స్పెషల్గా మెచ్చుకున్నాడు. అంటే సంఘం ఏ స్థితిలో తనను ఆదుకుందో ఆ స్పృహ తను కలిగి ఉన్నాడు. 2, మూడవది, మీరు మాటి మాటికి నా అవసరం తీరుస్తానని నా సహాయం చేశారు అన్నాడు. ఆయన పర్సనల్గా మేలు పొందిన దాన్ని బట్టి వాళ్ళని మెచ్చుకుంటున్నాడు. 2, మూడవది, నేను ఇలా మిమ్మల్ని మెచ్చుకోవటం, ఇలా మిమ్మల్ని ఘనపరచడం, మీరు నాకు ఆల్రెడీ బాగా హెల్ప్ చేస్తూ ఉన్నారు, మళ్ళీ చెయ్యండి అని మీ దగ్గర నుంచి ఈవిని అపేక్షించి నేను ఇలా చెప్పట్లా. మరి ఎందుకు చెప్తున్నాను అంటే, మీ లెక్కకు విస్తార ఫలము రావాలని అపేక్షించి చెప్పుచున్నాను. మీ లెక్కకు విస్తారమైన ఫలము రావాలని చెప్పుచున్నాను. మొట్టమొదటిది, నా శ్రమలో మీరు పాలు పుచ్చుకునటం మీకు మంచిది. రెండవది, మీకు విస్తారమైన ఫలము లభిస్తుంది అన్నాడు. స్తోత్రం చెప్తారా? గట్టిగా చెప్తారా? అది కూడా ఎలా? విస్తారమైన ఫలము లభిస్తుంది అనే మాట మాట్లాడాడు. 2, ఇక మూడవది, నాకు సమస్తము సమృద్ధిగా కలిగి ఉంది, మీరు పంపిన వస్తువులు ఎఫప్రోదితు వలన పుచ్చుకున్నాను. ఎఫప్రోదితు అని ఆయనకి మీరు నాకు ఇవ్వమని పంపించినటువంటి వస్తువులు నాకు అందాయి. కాబట్టి వాటిని బట్టి ఇక నాకేం తక్కువ లేదు, మీరందరూ నన్ను అర్థం చేసుకొని నాకు సపోర్ట్ చేస్తూ ఉన్నారు అని ఏమంటున్నాడు తెలుసా? ఆయనకి వాళ్ళు హెల్ప్ చేస్తే దాన్ని ఎవరికి చేసినట్టు మాట్లాడుతున్నాడో చూడండి. మీరు పంపిన వస్తువులు ఎఫప్రోదితు వలన పుచ్చుకొని ఏమీ తక్కువ లేకున్నాను, అవి మనోహరమైన సువాసనయు
దేవునికి ప్రీతికరమును ఇష్టమునైన యాగమునై ఉన్నవి. ఏమయ్యా, నీకు పంపితే దేవునికి ప్రీతికరమా? నీకు పంపితే దేవునికి మనోహరమైన సువాసన? నీకు పంపితే అది దేవునికి ఇష్టమైన యాగమా? ఏమండి పాస్టర్ గారు, పౌలు పాస్టర్ గారు, ఆహా ఏం చెబుతున్నాయను? నీకు సపోర్ట్ చేస్తే మంచిదా? నీకు సపోర్ట్ చేస్తే దేవునికి చేసినట్ట? నీకు సపోర్ట్ చేస్తే అది దేవునికి సువాసన, మనోహరం, మంచి యాగాల, ప్రీతికరమైన ఇష్టమైన యాగమా? ఆ తర్వాత అన్నాడు, ఇలా మీరు చేసినందున దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును. నానా రకాల అవసరాల్లో, అక్కర్లో, ఇబ్బందుల్లో, ఆర్థికపరమైన ఒత్తిళ్లలో నేనున్నాను అన్నోళ్ళు చేతులు ఎత్తండి అని నేనంటే ఎత్తమనలేదు. వెంటనే తమ్ముడు టపిమని ఎత్తేసాడు, ఎందుకంటే చాలా ప్రాబ్లంలో ఉన్నట్టున్నాడు. సో నువ్వు ఒక్కడే కాదు, అందరం ఉన్నాం. ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు ఇక్కడ కూర్చున్న వాళ్ళలో నాకు ఆర్థికపరమైన ఇబ్బందులు లేవు అన్నోళ్ళు ఒక్కళ్ళు లేరు. దాదాపు ఎవరికి తగ్గ సమస్య, ఎవరికి తగ్గ అక్కర వాళ్ళకుంది. వాస్తవమే కదా? ఆర్థికపరమైన అవసరాలంటే తెలుసా? డబ్బు సమస్యలండి. అప్పుల బాధల్లో కొంతమంది, ఇంట్లో జరగక కొంతమంది, సరైన ఉపాధి దొరక్క కొంతమంది, దొరికినా అది సరిగ్గా ఫలభరితంగా లేకుండా కొంతమంది, చాలా సమస్యల్లో ఉన్నట్టుగా నాకు అర్థమవుతుంది. మరి మీరు నిజంగా అలానే ఉన్నారా, లేకపోతే ఏం లేదన్నా పౌలు గారు చెప్పినట్టు మేము సమృద్ధిగా ఉన్నామంటారా? లేదన్నా ఆర్థిక సమస్యలు ఉన్నాయి, డబ్బుపరమైన ఇబ్బందులు ఉన్నాయి అన్నోళ్ళు చేతులు ఎత్తండి. దాదాపు అదిగో అందరు చేతులు ఎత్తారు. అంటే అందరికి ఉన్నాయి. మరి మన దేవుడి గురించి మనం ఏం పాటలు పాడతాం? మన దేవుడు శ్రీమంతుడు అని పాడతాం. 1000 కొండల పశువులు ఆయనయే, వెండి బంగారాలు ఆయనయే, భూమి అయిందే, ఆకాశం అయిందే, సముద్రం అయిందే, సమస్తం అయిందే, వెండి అయిందే, బంగారం అయిందే అని పాడతాం. మరి అన్నీ ఆయనే అయినప్పుడు కొద్దిగా మనకెళ్ళి ఒక్క చూపు చూడొచ్చు కదా. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కొద్దిగా ఒక్క చూపు చూస్తే బయటపడతాం కదా. తర్వాత ఈయన కూడా చూడు, దేవుడు తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును అన్నాడు. ఇక దేవుడు ఐశ్వర్యం అంటే అది సామాన్యంగా ఉంటుందా? ఈ విశ్వంలోనే దేవునికి మించిన ఐశ్వర్యవంతుడు ఎవరున్నారు? ఆయన అన్నిట్లో ఐశ్వర్యవంతుడే. దేవుడండి ఎన్నిట్లో ఐశ్వర్యవంతుడో చూద్దాం. జ్ఞానం విషయంలో ఆయన ఐశ్వర్యవంతుడు. తనకు కొదువై ఉన్నట్టు ఎవరి దగ్గర అడిగి పొందుకునే అవసరం దేవుడికి లేదు. ఎంతమంది అడిగినా కూడా అంతమందికి కావలసినటువంటి ఐశ్వర్యం, జ్ఞాన అతిశయం లేక జ్ఞానమునకు సంబంధించిన ఐశ్వర్యం సమృద్ధిగా ఉంది దేవునికి. ఐశ్వర్యవంతుడు కాబట్టే మీరు అడిగితే ఇస్తాడు అన్నాడు. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 6వ వచనం చూడండి. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 6వ వచనం, 5వ వచనం, మీలో ఎవనికైనాను జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల అతడు దేవునిని అడగవలెను, అప్పుడే అతనికి అనుగ్రహించబడును. ఆయన ఎవరిని గద్దింపక అందరికీ ధారాళముగా దయచేయువాడు. మీలో ఎవరికైనా జ్ఞానం కొదువుగా ఉంటే దేవుని అడగండి, ఇస్తాడన్నాడు. అంటే మన దగ్గర లేనిదేదో మొత్తానికి దేవుని దగ్గర సమృద్ధిగా ఉంది. అది ఎవరన్నా ఒక 10 మంది అడగండి, ఒక 20 మంది అడగండి, ఒక 100 మంది అడగండి అని చెప్పాడా? మీరు ఎంతమంది ఉన్నారు అంతమంది అడగండి, అందరికీ ఇవ్వడానికి సరిపోయినంత జ్ఞానము ఆయన దగ్గర ఉంది అన్నాడు.
నీకు తెలుసా జ్ఞానం ఒక సంపద అని? నీకు తెలుసా బుద్ధి జ్ఞానములు సంపదలని? జస్ట్ పేజీ తిప్పండి, ఒక్క పేజీ తిప్పండి. కొలసై పత్రిక 2వ అధ్యాయము 3వ వచనం చూడండి. బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు ఆయన బుద్ధియు జ్ఞానము సంపదలన్నీ గుప్తమై ఉన్నవి నీ యందే. అది బుద్ధి జ్ఞానములు కూడా సంపదలేనట. బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు ఆయన యందే గుప్తములై ఉన్నవి అన్నాడు. జ్ఞానం అన్న ఒక పాయింట్ తీసుకుంటే మళ్ళీ జ్ఞానం అంతా ఒకటి కాదు, ఇందులో రకాలు ఉన్నాయి. మళ్ళీ ఇదొక మ్యాటరు. సమాజంలో వ్యక్తులకు సమాధానం చెప్పడానికి జ్ఞానం అవసరం, సామాజిక జ్ఞానం. ఫ్యామిలీని రొటేట్ చేయడానికి జ్ఞానం అవసరం, కుటుంబాన్ని నడిపించడానికి కావలసిన జ్ఞానం. పురుషులారా, భార్యామణితో జీవించడానికి కూడా జ్ఞానం అవసరం అంట. నేను చెప్పానా? పేతురు చెప్పాడు. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయంలో జీవమును కృపావరములో 7వ వచనం నుంచి, జీవమును కృపావరములో మీ భార్యలను మీతో పాలివారై ఉన్నారని ఎరిగి ఎక్కువ బలహీనమైన ఘటమని భార్యను సన్మానించి మీ ప్రార్థనలకు అభ్యంతరము కలగకుండానట్లు జ్ఞానము చొప్పున ఏమాత్రం బ్యాలెన్స్ మిస్ అయితే ప్రార్థన చెడగొడతారంట. దేవునికి స్తోత్రం. ఏమాత్రం బ్యాలెన్స్ మిస్ అయితే ప్రార్థన. నేను చెప్పలే, మళ్ళీ నాకెళ్ళి చూడవాకండి. మీరు బైబిల్కి వెళ్ళి చూడండి, పేతురికి వెళ్ళి చూడండి. మీ ప్రార్థనలకు అభ్యంతరము కలగకుండానట్లు జ్ఞానము చొప్పున వారితో కాపురము చేయండి అన్నాడు. సో ఒక భర్త భార్యతో జీవించడానికి జ్ఞానం అవసరం, భార్య భర్తను సంతోషపెట్టినట్లు జ్ఞానం అవసరం, పిల్లల్ని క్రమంగా పెంచడానికి జ్ఞానం అవసరం, పిల్లలు కూడా తల్లిదండ్రుల యందలి ప్రేమానురాగాలు కలిగి ఉండడానికి జ్ఞానం అవసరం. సో సమాజంలో వ్యవహరించడానికి, సమాజంలో ప్రవర్తించడానికి జ్ఞానం, ఫ్యామిలీలో క్రమంగా ఉండడానికి జ్ఞానం, దేవునితో నడవటానికి జ్ఞానం, సైతానుగాన్ని ఎదిరించడానికి కావలసిన జ్ఞానం. నిత్య జీవార్థమైన ఫలం పొందడానికి కావలసిన జ్ఞానం, ఇతరులకు బోధించడానికి కావలసిన దైవిక జ్ఞానం. మరి జ్ఞానం ఒకటేనా? ఇవన్నీ పక్కన పెడితే డబ్బు సంపాదించడానికి కావాల్సిన జ్ఞానం. మరి బతకాలి కదా, బతకాలంటే పనితనం ఉండాలి కదా. పనితనం ఉండి ఉపయోగిస్తే పైసలు వస్తాయి. ఆ పనితనపు జ్ఞానం. ఓయమ్మ, జ్ఞానం ఒకటి దానిలోనే ఎన్ని విధాలు ఉన్నాయో చూడండి జ్ఞానంలో. నేను చెప్పే మాటలు వినపడుతున్నాయా? ఎంతమందికి వినపడుతుంది? కాస్త చేతులు ఎత్తి సంతోషపడతాను. చేతులు ఎత్తితే థ్యాంక్ యూ అండి, వందనాలండి. బాగా వినండి. ఇన్ని విధాల జ్ఞానం ఉంది. బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు ఆయన యందు గుప్తమై ఉన్నాయి. దేవుడు ఐశ్వర్యవంతుడు. ఎందులో ఐశ్వర్యవంతుడు? జ్ఞానములో ఐశ్వర్యవంతుడు. బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు తన యందు కలిగి ఉన్నవాడు. ఇంకా ఎందులో ఐశ్వర్యవంతుడు? కృప చూపుటలో ఐశ్వర్యవంతుడు. ఏమండి, ఒక మనిషి మన ఎడల ఒకసారి తప్పు చేస్తే కృప చూపుతాం, పోనీలే అనుకుంటాం. 2 సార్లు తప్పు చేస్తే కృప చూపుతాం, పోనీలే అనుకుంటాం. 3ఓసారి తప్పు చేస్తే కొద్దిగా ఆవేశం వచ్చింది, పోనీలే అనుకుంటాం. 4, 5, 6 మహా ఓపికంటే 10, 11ఓసారికి బ్లాస్ట్ అవుతావు. ఇంకొదిలిపెట్టను, ఇంకొదిలిపెట్టేది లేదంటాం. కానీ మనల్ని చూసావా? పుట్టింది మొదలుకొని ఇప్పటిదాకా కొంతమందికి 25 ఏళ్ళు, కొంతమందికి 20 ఏళ్ళు, కొంతమందికి 60 ఏళ్ళు, కొంతమందికి 40, 45, 50, కొంతమందికి 70. ఇప్పటికి 70 వచ్చి కూడా ఇంకా సాగించుకుంటూనే ఉన్నారు. దేవుని మీద మహానుభావుడు భరిస్తానే ఉన్నాడు. ఎంత ఐశ్వర్యం అండి, ఎంత కృప ఉందో చూడండి ఆయన దగ్గర. ఆ కృప చూపకపోతే ఎప్పుడో సాగుకొట్టుండు మనందరినీ.
ఒప్పుకుంటారా? మనం చేసే సోది పనులకి, మనం వ్యవహరించే ఆ సోది చేష్టాలకి ఎప్పుడో సాగుకొట్టును మనల్ని. కానీ ఏ రోజుకు ఆ రోజు ఆ కృపను బట్టి వదిలేస్తున్నాడంట. అందుకే క్షేమంగా ఉన్నామంట. దేన్ని బట్టి? కృపను బట్టే క్షేమం. నా క్షేమాధారము నువ్వే ఈ జగతిలో, ఆక్షేపణ చెయ్యను నేను ఏ కొరతలు, కలతలలు నేనున్న కలవరపడనయ్యా, నీ తలపులలో నేనున్న అంతే చాలయ్యా. నా బ్రతుకున ఓటములెన్నో గెలుపయ్యగా, నా చీకటి వెలుగుగా మారే నీ దయేగా, వేదనని వేడుకగా మలచిన యేసయ్యా, వెల్లువల నీ కృపయే దొరికెను చాలయ్యా. ఒక వెల్లు వస్తే అన్ని కొట్టకపోతాయే, అట్లనే ఒక వెల్లులాగా నీ కృప నా మీదకి వచ్చిందయ్యా. ఇంకేం కావాలయ్యా? నువ్వు లేకుండా నేను ఉండలేనయ్యా, నీ తోడు లేకుండా జీవించలేనయ్యా, అండాదండ నువ్వే యేసయ్యా, నా కొండ కోట నువ్వే యేసయ్యా, అండాదండ నువ్వే యేసయ్యా, నా కొండ కోట నువ్వే యేసయ్యా. కావాలి కావాలి యేసు నువ్వే కావాలి, రావాలి రావాలి నీ సన్నిధి నాతో రావాలి. దేవునికి మహిమ. కృప దొరికింది చాలు. ఇప్పుడు 70 ఏళ్ళ ఆ వ్యక్తికి కూడా కృప చూపుతానే ఉన్నాడు, లేకపోతే ఎప్పుడో టపా కడతాడు. కృపతోనే బ్రతకనిస్తున్నాడు. కృప వలననే క్షేమం. అందుకే 23వ కీర్తనలో నా బ్రతుకు దినములన్నీయు క్షేమమును మరియు కృప అనలా, నా బ్రతుకు దినములన్నీయు కృపాక్షేమములే నా వెంట వచ్చును అన్నాడు. కృప వలననే క్షేమం, కృప వలననే బలం, కృప వలననే ఆనందం, కృప వలననే రక్షణ, కృప వలననే మనం నీతిమంతులుగా తీర్చబడ్డాం, కృప వలననే మనకు క్షమాపణ, కృప ద్వారానే సమయోచిత సహాయము కొరకు ధైర్యముగా కృపాసనం యొద్దకు చేరుదము అన్నాడు. కృపాసనము. కృపాసనం దగ్గర ఏం దొరుకుతుంది? సమయోచితమైన సహాయం దొరుకుతుందట. చూడండి ఎన్నిటితో కృప ముడిపడి ఉందో, కృపను బట్టి ఎన్ని లభిస్తున్నాయో. కాబట్టి దేవుడు కృప చూపుటలో ఐశ్వర్యవంతుడట. అందుకే అది కూడా ఓ పాటలో పెట్టుకున్నాం. కృప చూపుటలో శ్రీమంతుడా, తరతరములకు ఆరాధ్యుడా, కృప చూపుటలో శ్రీమంతుడా, తరతరములకు ఆరాధ్యుడా, శాలేము రాజా నా యేసయ్యా, స్తుతి ఘనత మహిమ నీకేనయ్యా, శాలేము రాజా నా యేసయ్యా, స్తుతి ఘనత మహిమ నీకేనయ్యా. ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన. దేవునికి మహిమ. నాకంటే మీరే శోభరపడుతున్నారు. 2 ఫస్ట్ ఎందులో ఐశ్వర్యవంతుడు అన్నాను? ఎందులో దానా? ఒట్టి జ్ఞానమా? బుద్ధి జ్ఞానములు సర్వసంపదలు. బుద్ధి జ్ఞానముల రైట్, అందులో ఆయన ఐశ్వర్యవంతుడు. 2 కృప చూపుటలో. 3 మనకి నిత్య మహిమలో
నిత్య నివాసాలు ఇవ్వటానికి కూడా ఐశ్వర్యవంతుడంట. యోహాను 14వ అధ్యాయంలో యేసయ్య చెబుతున్నాడు, మీ హృదయములు కలవరపడనీయకండి. యోహాను సువార్త 14వ అధ్యాయం 1వ వచనం నుంచి, మీ మీ హృదయములను కలవరపడనీయకుడి, దేవుని యందు విశ్వాసం ఉంచుచున్నారు, నా యందును విశ్వాసం ఉంచుడి. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు. లేని ఎడల మీతో చెప్పుదును. అనేక నివాసములు కలవు, అనేక నివాసాలు కలవు. లేకపోతే మీకు చెబుతా, నేను మీకు స్థలము సిద్ధపరచ వెళుతున్నాను. అవునా యేసయ్య? స్థలం రెడీ చేసి మళ్ళీ వస్తావా? వస్తాను, చూడు. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరచని ఎడల నేనుండు స్థలములో మీరును ఉండులాగున మరలా వచ్చి నా యొద్ద నుండుటకు మిమ్మల్ని తీసుకొని పోవుతును. అబ్బా అబ్బా అబ్బా, ఏమి నిరీక్షణ! నేను మిమ్మల్ని అనాథలుగా విడవను. నేను తిరిగి వచ్చేంత వరకు నా పరిశుద్ధాత్మను మీకు సహాయంగా ఏర్పాటు చేస్తున్నా. తప్పకుండా నేను తిరిగి వచ్చి ఎల్లప్పుడూ మీరు నాతో ఉండడానికి నా యొద్దకు మిమ్మల్ని తీసుకొని పోతాను. నేను వచ్చి నేనుండే స్థలమునకు మిమ్మల్ని తీసుకొని పోతాను, వస్తాను, తీసుకెళ్తాను. నా తండ్రి ఇంట అనేక నివాసాలు ఉన్నాయి. అబ్బాబ్బాబ్బా, ఆ మహిమ నివాసాలు ఎట్లుంటాయో, ఆ మహిమ ప్రపంచం ఎలా ఉంటుందో, ఆ మహిమ రాజ్యం ఎలా ఉంటుందో, ఈ భూలోకంలోనే కొన్ని వైభవాలు చూస్తే మనకు మైండ్ పోతుంటుంది. ఈ మట్టి లోకంలోనే ఇంత మహిమ ఉంటే అచ్చంగా మహిమలోకం అది ఎలా ఉంటుందో ఏమో చూడాలని మిగులు ఆశగా ఉంది. ఆశ తీర్చుకోవటానికి పోతే మరి సేవో. సో నేను ఉండుట మీకు ప్రయోజనకరం గనుక ప్రభువుకి ఇష్టమైతే నేను మీతో ఉండి సేవ చేయాలనుకుంటున్నా. మరి మీరు వెళ్ళి చూడాలనుకుంటున్నారా? మీరు కూడా బావద్దు ఇప్పుడే, ఉండి మీరు కూడా దేవుని పని చేయండి. సమయం వచ్చినప్పుడు పిలుస్తాడు, వెళ్దాం. ఏమంటారు? మహిమరాజ్యములో నిత్యమైన నివాసాలను మనకిచ్చుటకు దేవుడు ఐశ్వర్యవంతుడు. ఆయన అనేక నివాసములు గలవాడు, ఐశ్వర్యవంతుడు. ఇప్పుడు చెప్పండి, ఇక నేను ఏమని వర్ణించేదిలే కానీ ఇందులో ఐశ్వర్యవంతుడు, అందులో ఐశ్వర్యవంతుడు అని ఎన్నని చెప్పేదిలే కానీ ఆయన సమస్తమును కలిగి ఉన్నవాడు. సింపుల్గా ఒక్క మాటలు చెప్పేస్తా, మన ఫాదర్ ఉన్నోడండి. ఏంటిది? నేనేమన్నాను చెప్పండి మీరు? మన ఫాదరు ఉన్నోడంటే మన మధ్య ఉన్నోడా లేకపోతే సౌండ్ ఉన్నోడా? నాకు తెలిసి మీరు సౌండే అనుకుంటారని. మన ఫాదర్ ఉన్నవాడు, ఆదిలో ఉన్నవాడు, అంతమంది ఉండువాడు, అన్ని వేళల్లో అన్ని కాలాల్లో ఉన్నవాడు. అంతేకాదు సమస్తమును నీకు ఇచ్చుటకు ఆయన సమృద్ధిగా ఉన్నవాడు. నువ్వు ఏది కొదవై ఉండి అడిగినా దాన్ని నీకిచ్చి ఆ కొరతను తీర్చడానికి ఆయన ఐశ్వర్యవంతుడు. పౌలు అంటాడు, దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తునందు మహిమలో నీ ప్రతి అవసరము తీర్చును. ఎంత నిశ్చయత! తప్పకుండా తీరుస్తాడు అంటాడు. నువ్వు చింతపడాల్సిన అవసరం లేదు అంటాడు. చెబితే బాగానే ఉంది కానీ బ్రదరు, మన ఫాదర్ సౌండే, మనమే ఫుడ్కి లాటరీ కొడుతున్నాం. మన ఫాదర్ ఉన్నోడే, కాకపోతే మనమే బోల్డెన్ అప్పుల్లో ఉన్నాం. అయ్యేటప్పుడు ఎట్లా అయినాయో అర్థం కాలేదు, మొత్తానికి అయినాయి. తీర్చాలంటే కూడా అర్థం కావట్లా. ఈ అప్పు ఏందో చూసారా? అయ్యేటప్పుడు అర్థం కాదు, తీర్చేటప్పుడు కూడా అర్థం కాదు. నిజం అండి. అప్పులైన వాళ్ళందరినీ అడగండి, చాలామంది వాళ్ళని అడిగేది ఏంటంటే, అసలు అంత పెట్ట చేసావురా అంటారు. అసలు మనిషివేనా నువ్వు? అంత పెట్టలు చేసావు? అయినా అది నాకు అర్థం కాదు, నీకెవడు ఇచ్చాడు అంటాడు. అప్పు అయింది. అప్పుడు మనం చెప్పే సమాధానం కూడా ఏం తెలుసా? ఎట్లయిందో నాకు అర్థం కావట్లా అంటాడు. అవునా కాదా? మొత్తానికి అయిపోయింది.
ఎందుకు అయిందంటే ఏం చెప్పేది అయ్యింది. ఎట్లా అయిందంటే నాకు అర్థమై సావట్లా. అర్థం కాకనే అప్పు అయ్యేది. సింపుల్గా చెబుతా ఎలా ఇద్దాం, అప్పుడు డబల్ ఎట్లా ఇద్దో చెబుతా. ఏదో అవసరానికి ₹2 వడ్డీకి, ధర్మ వడ్డీ ₹2 కదా, ఇప్పుడు ₹3 అయిందా? ధర్మ వడ్డీ ₹2, ఇప్పుడు ₹6. దేవునికి స్తోత్రం. కొంతమంది ₹100 కూడా తీసుకుంటున్నారులే ధర్మ వడ్డీ అని. అయితే ₹3 తీసుకుందామండి. ఒక అప్పు చేశారు, ₹1,00,000. లక్షేగా, లక్షే. చిన్నగా ఎట్లుందో రొటేట్ చేద్దాం, రూపాయి మిగిలించి అప్పు కడదాం, చీటీ పాట వేద్దాం, పాట పాడుకుందాం, తీసుకొచ్చి అప్పు కట్టేద్దాం. కొద్ది గొప్ప తరుగు ఉంటుంది. ₹1,00,000 పాటేసాం, లేకపోతే 2 లక్షలు పాటేద్దాం, 1,00,000 చిల్లర వచ్చింది, 1,00,000 అప్పు కట్టేద్దాం, మిగిలింది ఖర్చుకు వాడుకుందాం, క్రమక్రమంగా తీరుద్దాం. ఒకసారి కట్టేది కాదు, నెలకోసారి కట్టేది కదా, రైట్. అటు చీటీ పాటను ఆధారం చేసుకొని 1,00,000 అప్పు చేస్తాడు, పాడతాడు. ఇప్పుడు నెల నెలా కట్టాలి కదా. అప్పు తీసుకొచ్చాడు, ఖర్చు పెట్టాడు, అప్పు కట్టాడు. కట్టిన తర్వాత ఇక నెల నెల చీటీ పాటకి డబ్బులు కట్టాలా, అవి ఉండవు. ఇక నెల నెల తడవకు ఒకటి దగ్గర అప్పు అడుగుతుంటాడు. స్తోత్రం. ఎందుకు? 2 లక్షలు పాటేస్తే నెలకి ఎంత కట్టాలా? అనుభవజ్ఞులు చెప్పండి. 2 లక్షలు పాటేస్తే నెలకి ఎంత కట్టాలి? 2,000. ₹1,00,000 పాటకి నెలకి 10,000 వేసుకోండి, అంతేనా? మీకు దండం పెడతా, చెప్పండి, టైం అయిపోతుంది. అనుభవాలు ఉన్నాయిగా, చెప్పరేమి? మీరన్నా చెప్పండి తల్లి, బంగారు తల్లులు. 5,000? ₹1,00,000 పాటకి 5,000. నెలలు ఎక్కువ పెట్టుకుంటే 10 నెలల పాట అయితే, 10 నెలలు అయితే, లేకపోతే సంవత్సరంలో పాట అయితే అప్పుడు ఎంత కట్టాలా? 10 నెలల పాట అయితే. ఇక్కడ అనుభవాలు, ఓహోహో, మీకు లేవు, ఏడ ఉన్నాయి, మునిగి తేలి దండాలు పెట్టి బయటపడ్డాం. స్తోత్రం. ₹1,00,000 చీటీ పాట, 10 నెలల పాట. ఇప్పుడు నెలకి ఎంత పడిద్ది? లాభం పోను ఆ 9,000, 9,500, 8,000 అట్లా పడిద్ది. మినిమం 10,000 వేసుకోవాలా. 10 నెలలకి 10 పదులు 1,00,000, అది కట్టుబడి. అదే 20 నెలల పాట అనుకో 5,000. ఇప్పుడు ఎన్ని 2 లక్షల పాట వేసాడు. 10 నెలల పాట 2 లక్షలు. ఇప్పుడు నెలకి ఎంత? లాభం పోయిందనుకో కనీసం 18,000 కట్టాలా. పాట పాడాడు, ఆ 1,60,000 ఏమో పోయింది, వచ్చి 40,000 పోయి 1,60,000 వచ్చింది. అప్పుకి 1,00,000 కట్టాడు. ఆ 60,000 ఆ పని ఈ పని అదని ఇదని ఖర్చు పెట్టేశాడు. డబ్బులు ఉన్న కాడి నుంచి ఆగదుగా. భరోసా తీరుద్దాంలే, ఏమన్నా చీటీ పాట నెలకు కట్టేద్దాం అన్నాడు. 60,000 కాజేశాడు. ఈ 1,00,000 అప్పు కట్టాడు, అప్పు లేదు, చీటీ పాట ఉంది. చీటీ పాట అప్పులా అసలు కనపడదు, కానీ అప్పు తండ్రి లాంటిది చీటీ పాట. స్తోత్రం. అంటే అనుభవం చెబుతున్నాలేండి. ఇప్పుడు వాక్యంలో మనకు అది ఎందుకు అనవాకండి, ఎట్లా దిగుతారో ఉచ్చుల్లోకి చెబుతున్నాను నేను. ఇప్పుడు నెల నెల ఎంత కట్టాలా? కనీసం 17,000, 16,000 కట్టాలా. ఈయన సంపాదించేది ఇల్లు గడవటమే కష్టం. కాబట్టి ఇప్పుడు ఏం చేస్తాడు? అంతకుముందు ధర్మ వడ్డీ ₹2 వడ్డీకి తెచ్చుకున్నాడు 1,00,000, ఇప్పుడు చీటీ పాటేసి కట్టాడు కదా. ఏమే? ఆ తర్వాత వినండి, బాగా వినండి. నెలకు ఒకటి దగ్గర అప్పు చేస్తుంటాడు. ఇతని అవసరాన్ని బట్టి వాళ్ళు ₹5 వడ్డీ, ₹6 వడ్డీ, ₹10 వడ్డీకి ఇష్టమైతే తీసుకో, లేకపోతే లేదంటాడు. ఇతను ఏం చూసుకుంటాడు? 18,000గా
రూపాయల వడ్డీ అయితేనే ఎంత వడ్డీ? 18,000కి 100కి 10 రూపాయల కాడికి ఎంత? 18,000కి 100కి 10 రూపాయలు 1000కి 100, 18,000కి 1800. 1800 కట్టేద్దాం అంటాడు. అప్పటికి 3 నెలలకు అప్పు చేశాడు ఆల్రెడీ. ఒకటి దగ్గర 5 రూపాయలకి, ఒకటి దగ్గర 6 రూపాయలకి, ఒకటి దగ్గర ఏమో 10 రూపాయలకి. ఇక నెల ఇక చూడండి, ఇక దిగాడు రంగంలోకి. కనీసం ఈ 10 నెలల చీటీపాట అయ్యేసరికి కనీసం ఒక 5-6 దగ్గర అప్పు చేశాడు. ఫస్ట్ అప్పు ఎక్కడుంది? ఒకటి దగ్గరే ఉంది, ధర్మ వడ్డీ 2 రూపాయలు. ఇప్పుడు దాని నుంచి బయటపడటానికి చీటీ పాట వేసి పాడాడు. ఆ నెల ఒక నెల అంది, ఒక నెల అందక అక్కడ డబ్బులు కట్టడానికి 5 దగ్గర అప్పు చేశాడు. ధర్మ వడ్డీ 10 రూపాయలు అనుకోండి. అంతకుముందు అడిగేవాడు ఒక్కడే, ఇప్పుడు అడిగేవాళ్ళు 5 అయ్యారు. అంతటితో ఆగుతాడా? మీరు ఆగండి చెబుతా. ఇక ఈ 5లో తడొకడు అడుగుతుంటాడు. అడిగిన వాడికల్లా ఇంకొకటి దగ్గర తీసుకొచ్చి అడ్డం పెడుతుంటాడు. అర్థమైందా? అడిగిన ఈ 5 కట్టడానికి మళ్ళీ ఇంకొక 5 కొత్త క్యాండిడేట్లు దేవుడు పెడతాడు. అవసరమైతే ఫైనాన్స్ పుస్తకాలు ఇంట్లో, ఫైనాన్స్ పుస్తకాలు కుప్ప పోగవుతూ ఉంటాయి. ధన నిధుల్లాగా, డబ్బు కట్టలాగా ఫైనాన్స్ కట్టలు పెరుగుతాయి, పుస్తకాల కట్టలు. వాళ్ళైతే పాపం ఇంకా ధర్మాత్మలు, అన్నీ ముందే కట్ చేసుకొని ఇస్తారు. ఈ రకంగా ఒకటి దగ్గర ఉన్న అప్పు తీరుద్దామని ఇంకొకళ్ళ దగ్గర చేతులు ఉంచితే, అక్కడి నుంచి అది 5కి షిఫ్ట్ అయితే, ఆ 5 గొడవ చేస్తే వాళ్ళకి కట్టడానికి ఇంకొక 5 వెతికితే, ఈ 5 కట్టడానికి ఒక్కొక్కడికి 18,000కి, నెలకి 1800 కాడికి 4 నెలలకి వేసుకున్న 4,000, 432, 7,200 అదనంగా పడుతుంది ఒక్కొక్కడికి. అట్లా 5 కట్టడానికి 5 ఏళ్ళు 35,000. వీటిని తీర్చడానికి, వాళ్ళ అసలు వాళ్ళ వడ్డీ 35,000 మొత్తం తీర్చడానికి మళ్ళీ ఇంకొకళ్ళ దగ్గర తీసుకొస్తే, అక్కడ అదే ధర్మ వడ్డీ, అసలు వడ్డీ మొత్తం కలిసి ఇంకా డబల్ అయితే, వాళ్ళ కట్టడానికి ఇంకొకళ్ళ దగ్గర ఒకసారి ఇందులో అడుగు పెడితే ఇక నువ్వు బయటకు వచ్చే పనే లేదు. అయ్యే లాక్కెళ్తా ఉంటే లోపలికి. సుడిగుండంలో పడ్డోటి ఇక మనం బయటికి రావాల్సిన అవసరంలా, ట్రై చేయాల్సిన అవసరంలా, లేకపోతే లోపలికి వెళ్ళటానికి ట్రై చేయాల్సిన అవసరంలా. గిర దిప్పుతూ అదే లాక్కొని పోయినట్టు అప్పులోకి అడుగు వేస్తే ఇక మనం బలవంతంగా వెళ్ళాల్సిన అవసరంలా, పట్టుకొని సపామ్మని లాగేస్తూ ఉంటాయి అన్నమాట. చాలా మెత్తగా, హాయిగా. చివరికి ఏ స్థితికి వస్తాడంటే, ఈ బాధలు తట్టుకోలేక చచ్చిపోతే బాగుండన్న కాడికి వస్తాడు. ఇచ్చిన వాళ్ళే శ్రావ్యంగా ఉంటారా? ఇచ్చేటప్పుడు సౌమ్యంగానే ఇస్తారు, వసూలు చేసుకునేటప్పుడు మొహం అట్లా రేపు సమాధానం చెప్పేది. నువ్వు తీసుకునేటప్పుడు బాగానే తీసుకునే మనిషి అటు పోతున్నావు, ఏంది ఏబా మెంటల్ టార్చర్. తిండి వంట పట్టదు, తినబుద్ధి కాదు, నిద్ర పట్టదు. ఎందుకంటే రేపు ఒకటికి కట్టాలా, 3 రోజుల తర్వాత ఇంకొకటికి వాయిదా వేసాడు, వాడికి కట్టాలా. తమ్ముడు, ఈ విధంగా 1,00,000తో మొదలైన అప్పు, 50,000తో మొదలైన అప్పు 5 లక్షలు అవ్వచ్చు, 10 లక్షలు అవ్వచ్చు. మళ్ళీ అన్నీ చిల్లర చిన్న అప్పులే. చివరికి కొంతమంది ఏం చేస్తారంటే, పెద్దవాళ్ళు సంపాదించిన ఏదైనా ఆస్తులు అవి ఉంటే దాన్ని బేరం పెట్టి, అప్పటికి ఏది 3 భాగాల అప్పులో నలిగి కాలి కరిగి చివరికి ఏదో ఒకటి బేరం పెట్టి వైనం చేసుకొని అవి తీసుకొచ్చి వాళ్ళకి చేతుల్లో పోసి మామ అనిపించుకొని బయటపడతారు. చాలామంది ఈ దెబ్బలోనే దేవుడిని నమ్ముకునేది. దేవునికి స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. చాలామందికి ఆ ఎఫెక్ట్లోనే దేవుడు కనపడేది. ఈ విధంగా అక్కడ తీసుకొచ్చి ఇక్కడ గట్టి, ఇక్కడ తీసుకొచ్చి అక్కడ గట్టి, అక్కడ తీసుకొచ్చి ఇక్కడ గట్టి, ఇక్కడ తీసుకొచ్చి అక్కడ గట్టి. ఇదంతా అనుభవం మాకు. ఎందుకంటే మా తల్లిదండ్రులు చేశారు ఆ పని. వాళ్ళకి చదువు లేదు, మాకున్న వాళ్ళు ఏం చేస్తారో మాకు అర్థం కాదు.
ఎందుకంటే చిన్నవాళ్ళం. పిచ్చ కామెడీలే. సరే, ఇప్పుడు ఆ స్టోరీ చెబితే మన టైం వేస్ట్ అయిపోయింది. ఎట్లా దిగుతారు ఊబిలోకి అన్నది చెప్పా. కొంతమంది ఏం చేస్తారు తెలుసా? 5 లక్షలు ఉన్నాయనుకో, దాన్ని ఏ విధంగా వినియోగించి దాన్ని డెవలప్ చేయాలని ఆలోచించరు. 5 లక్షలు చేతికి రాగానే, మేస్త్రి గారు ఎప్పుడు అంటే తీర్చి ఇల్లు మొదలు పెడతాడు. ఇల్లు కిరాయికి ఉంటాడు, ఆ 4,000 5,000 అద్దె కిరాయికి ఉంటాడు. నెలకు 4,000 అద్దె అనుకోండి, ప్రశాంతంగా బతుకుతుంటాడు. ఇంట్లో కిరాయికి ఉంటాడు. ఓనర్ మీద కూడా పెత్తనం చేస్తాడు. మోటార్ రాకపోయినా ఫోను, ఏది కొద్దువైనా ఫోన్. ఎవరికి? ఇంటి ఓనర్కి. సచ్చినట్టు వాడే వచ్చి అన్నీ చేసి పెట్టిపోతుంటాడు. దర్జాగా బతుకుతున్నాడు. ఇప్పుడు 5 లక్షలు చేతికి వచ్చింది, పని మొదలు పెట్టాడు. ఎస్టిమేషన్ ఎంతో తెలుసా? 25 లక్షల ఎస్టిమేషన్. ఇల్లు వస్తాయి, కడదాం మొదలు పెడతాడు, కడతాడు. ఎంత ఎంత పెట్టి? 20. ఉన్నది ఎంత? ఎందుకంటే 5 లక్ష మేస్త్రులు కూడా భలే కామెడీ చేస్తారు. ఎంతలో అయిపోయిద్ది? అది ఎంతండి? మొత్తం ఒక 7 లక్షలు అయిపోయిద్దండి. 7 అంటే నా చేతుల్లో 5 ఉన్నాయి, మావిడ బంగారం అది కలిపి 3 దాకా. ఇళ్లలో కూడా పోవచ్చు. లేదా ఆ పైన ఉన్న 1 లక్ష పెట్టి 7 లక్షలు ఇల్లు అయిపోతే ఆ పైన ఉన్న 1 లక్ష పెట్టి గృహప్రవేశం కూడా చేసేయచ్చు అని కళ్ళగంటుంటాడు. చిన్నగా రంగంలో దిగిన తర్వాత ఇల్లు ఒకటి, పెళ్ళి ఒకటే. ఇందాక చెప్పిన ఊపిట అయిపోయి. ఇది కూడా అనుభవమే. స్తోత్రం. ఇల్లు అంతే, పెళ్ళి అంతే. పెళ్లి విషయంలో కూడా అంతే. ఇళ్లలో ఊరుకో మళ్ళీ మళ్ళీ పెడతామంట కానీ అంటారు. ఆ పెళ్ళేం పద్దాకాలు చేసేదా అంటారు. అంతేనంట. సరే కానీ ఎక్కడన్నా ఎందుకులే అంటే ఊరుకా మళ్ళీ మళ్ళీ చేసేదంట అంటారు. ఇల్లు కూడా అంతే. అంటే కాదండి, మీరు చెప్పినప్పుడు 7 లక్షల ఎస్టిమేషన్ ఎట్లా చెప్పానంటే అవన్నీ సెకండ్ ఐటెంతో చెప్పాను నేను. మరి మీరేమో మీ వాళ్ళు చెప్తున్నారు అంత నాణ్యంగా కావాలంటే డబుల్ వేసుకోవాల్సిందే సార్. 7 అంటే 14 అయింది అంటాడు దిగినాక. ఇంట్లో మొదలుపెట్టి దిగినాక చివరికి 14తో అయినా అయిద్దా? 25 అయింది. ఇల్లు పైకి లేచే కొద్దీ ఇల్లు బేస్మెంట్ మీద ఉన్నట్టు ఉండదు, ఓనర్కి గుండె మీద కడుతున్నట్టు ఉంటుంది. మీలో ఈ అనుభవాలు పొందిన వాళ్ళు ఎవరు నుండి చేతులు ఎత్తండి. ఒక్కరు మీ ఫేసులు చూడాలనుంది నాకు. అయ్యా ఇట్టనే బుక్ అయ్యారు యాజ్ రీజ్గా. మరి ఏందనుకున్నా? దేవునికి స్తోత్రం. మీరు అందరూ గట్టిగా చెప్పండి అండి. ఎటుపోయారు మీరు? చెప్పండి, ఇంకోసారి చెప్పండి. ఓకేనా? అది ఆ విధంగా ఇల్లు ఒకటి, పెళ్ళి ఒకటి, అప్పులు ఒకటి అంతే చేస్తాయి. ఇప్పుడు ఎంత అయిందండి? 25. సరే, అప్పో తీసుకొచ్చి పెట్టాడు, పెద్ద ఇల్లు కట్టాడు. అంతకుముందు 2 గదులు, 1 కిచెను, చక్కగా భార్య, 2 పిల్లలు, భర్త, 4 హ్యాపీ లైఫ్. 4,000 కిరాయి పడేసేవాడు, దర్జాగా రాజులాగా బతికేవాడు. ఇప్పుడు ఉన్నాయి ఆమె బంగారం, ఈ ఉద్యోగానికి సంబంధించి లోను అన్నీ పెట్టి నెత్తిన బరువు వేసుకొని తీర్చి 25 లక్షలు కట్టాడు. ఒక కుప్ప అయితే మిగిల్చుకున్నాడు. ఏంటిది? అప్పు. పక్కాళ్ళు పెళ్ళికి పోతా గోల్డ్ పెట్టుకున్నప్పుడల్లా ఏం బంగారం తాకట్లో ఉంటుంది కదా, ఎక్కడెక్కడో లాంతున్న సొమ్ములు పెట్టుకొని పోతుంటే మా కర్మ ఏందో, మా దరిద్రం ఏందో అంటుంటుంది. మళ్ళీ ఇల్లు సింపుల్గా కడదామంటేనే ఏమేమి శోధించిద్ది. కట్టే ఇల్లు మళ్ళా కడతామా ఏంది, గట్టి కట్టాలా అంటుంది. సో ఆమెతో మనశ్శాంతి ఉండదు. సరే, అలాగని ఆ ఇంట్లో పోయిన తర్వాత ఏమన్నా ప్రశాంతత ఉంటుందా అంటే, ఇప్పుడు అంతకుముందు 2 గదులు, 1 కిచెను, అంతవరకు ఆమె చక్కగా పని అంతా చేసుకునేది. ఇప్పుడు 4 గదులు, 1 కిచెను,
ఇంకా మధ్యలో డైలాగ్. ఇక పని చేసేటప్పుడు సణుగుడే. ఈ రాక్షస కొంపలో చేయలేక సస్తాను, నా నడువులు పోతున్నాయి, చేతులు పోతున్నాయి, గోళ్ళ పోతున్నాయి. అయ్యి బగలు కొట్టి ఈ బగలు. గొంతెమ్మ కోరికలు తీర్చుకోవడానికి అడుగులు ముందుకేస్తే హద్దులు దాటి కర్మ ఎలా జుట్టుకుంటుందో మీకు అర్థమైంది అనుకుంటా. ఇప్పుడు ఇంత 25 లక్షలు పెట్టి ఇంతకు ఏం లాభం పొందాడంటే 4,000 కిరాయి తప్పింది. అర్థమైందా? ఎన్ని వేలు? 4,000 కిరాయి తప్పింది. 25 లక్షలు కనీసం బ్యాంకులో వేస్తే ఆ 80,000 90,000 ఇస్తారు వాళ్ళు వడ్డీ. రూపాయి వేసుకో. 25 లక్షలకి నెలకి ఎంత వస్తుంది? బ్యాంకులో పడేస్తే 25,000 వస్తుంది. సరే 80 పైసలు వేసుకున్న, రూపాయికి 80 పైసలు, 100కి 80 పైసలు వడ్డీ వేసుకున్నా కూడా లక్షకి ఎంత వస్తాయా? 800 వస్తుంది కనీసం. 10 లక్షలకి 8,000, 20 లక్షలకి 16,000, 25 లక్షలకి కాస్త అటు ఇటుగా కనీసం 18 నుంచి 20,000 రూపాయలు డబ్బులు వస్తాయిగా. ఇప్పుడు ఎంత లాభం మిగిల్చాడు? 4,000. పైన ఎంత పోయింది? కనీసం 20,000కి 4,000 ఎన్నో వంతు. నువ్వు వాక్యం చెప్పకుండా మాకు ఈ గోలేందనొద్దు. నేను అది కొంతమంది ఎచ్చులు పడి ఎలా గుల్లవుతారో చెబుతున్నా, కొంతమంది అమాయకంగా ఎలా గందరగోళం అవుతారో చెప్తున్నా. చెప్పకపోతే బాగుపడరు మీరు, అందుకని చెబుతున్నా నేను. దేవునికి స్తోత్రం. ఇది కూడా లేఖనంతో లింక్ అయ్యే ఉంది. ఏ స్థితిలో ఉన్నా ఆ స్థితిలో నేను సంతృప్తి కలిగి ఉండటం నేర్చుకున్నాను అన్నాడు. అర్థమైందా? పేదరికాన్ని దేవుడు నాకు ప్రాప్తింపజేస్తే అందులోనే ఆ తృప్తి కలిగి ఉండాలనుకున్నా. సమృద్ధిని నాకు ఇస్తే అందులో తృప్తి కలిగి ఉండాలనుకున్నా. అంతేగాని గొంతెమ్మ కోరికలకి, అత్యాశలకి, లోకభోగాలకి, వాళ్ళని వీళ్ళని చూసి ఎచ్చులకి నేను వెళ్ళదలుచుకోవాలా. ఇది పౌలు మాట. మన మనశ్శాంతి ఎప్పుడు పాడైద్ది అంటే ఇతరులతో పోల్చుకున్నప్పుడు పాడైద్ది. ఇతరులతో పోల్చుకున్నప్పుడు పాడైద్ది. అసలు వాళ్ళిద్దరు భార్యాభర్తలు భలే బాగుంటారు కదా. అసలు ఆయన బాగుంటాడు, ఆమె బాగుంటుంది అని ఒక ఆమె ఇంకొక ఆమెతో అంటది, ఒక ఆమె ఇంకొక ఆమెతో అంటది. ఆయన బాగుంటాడు, ఆమె బాగుంటుంది, ఆమెకు తగ్గోడు ఆయన. పాపం ఈమె భర్త కొంచెం నల్లగుంటాడు, ఈమె భర్త కొంచెం నల్లగుంటాడు. ఈ మధ్యలో వచ్చిన అగ్గిపుల్ల ఎవరు? ఈ మధ్యలో ఎంటర్ అయిన అగ్గిపుల్ల వాళ్ళిద్దరిని చూపించి అసలు ఆమెకు తగ్గు, ఆమె మించినోడు ఆయన అంటే అర్థం ఏంటంటే, వెర్రిమోహం దానా, అస్సలు నీ భర్త నీకు అస్సలు సెట్టుగాడు, అసలు నీ అందం వేరు, ఆయనేమో కాగి నలుపు, అబ్బే మీ భార్యాభర్తలు కరెక్ట్ జోడీ కాదు అని. జ్ఞానవంతురాలనుకో, నోర్మి సైతానా, పో సైతానా, ఎవడెవడుకో నా భర్తను పోల్చో సైతానా. రంగు తక్కువ ఇచ్చింది నా భర్త. బుద్ధి ఎంత, ఎలాంటి బుద్ధి, ఎంత ప్రేమించాడు నన్ను. సౌందర్యం కాదు, అంతరంగ సౌందర్యం గొప్పది. అయినా నా భర్త స్థానంలో ఎవరిని నేను ఊహించను. నా దేవుడు నాకు ఇచ్చిన భర్త, నన్ను ప్రేమించి ప్రాణప్రదంగా చూసుకునే భర్త, నా క్షేమం కోసం ఆసక్తి కలిగిన నా భర్త, నలుపు కానీ తెలుపు కానీ నాకు దేవుడిచ్చిన భర్త. ఒకడితో పోల్చుకోవాల్సిన అవసరం నాకేంటి? ఒకళ్ళ మీద ఆలోచించాల్సిన అవసరం నాకేంటి? సైతానా పో అంటే బాగుండు. కానీ ఇలా అనేవాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఈ అగ్గిపుల్ల అనగానే వాళ్ళిద్దరు పర్ఫెక్ట్ జోడి, మీ ఇద్దరు కాదని చెప్పకనే చెప్పినప్పుడు ఏమంటుంది? ఏం చేద్దాం, మా వాళ్ళు నన్ను ఎత్తి నిప్పులు బయశారంటుంది.
అసలు రంగు అప్పుడు బయట పెట్టింది. అప్పుడు అగ్గిపుల్ల ఆగిద్దా? ఇప్పుడైనా కూల్చుకోవాలనుకుంటే కాపురం నిలువున కూల్చుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. కలిగి దేవుడిచ్చిన దానిలో తృప్తి చెంది, కలిగిన దాన్ని బట్టి దేవా నీకు స్తోత్రం. ఒకవేళ మీకు ఒక సలహా చెబుతా, పోల్చుకోవాలి అని మీరు అనుకుంటే ఏం చేద్దాం? దరిద్ర బుద్ధి ఆగదు. ఎంత కంట్రోల్ చేద్దామని నేను చెప్పినా వాళ్ళతో వీళ్ళతో పోల్చుకోకుండా మనసు ఆగదు. అదొక బుద్ధి. ఏం చేద్దాం? ఒకవేళ పోల్చుకోవాలనుకుంటే నీకంటే ఉన్నతంగా ఉన్న వాళ్ళతో పోల్చుకొని మనశ్శాంతి పాడు చేసుకునే కన్నా, నీకంటే ఇంకా దయనీయ స్థితిలో ఉన్న వాళ్ళతో నువ్వు పోల్చుకున్నప్పుడు నువ్వు దేవుణ్ణి స్తుతించగలవు కదా. నా బతుకు పాడుగాను, ఏందో నా బతుకు, కాళ్ళకి చెప్పులు కూడా లేకుండా, ఏందో ప్రార్థనకు వస్తున్నా ప్రార్థన చేస్తున్నా కానీ ఏందో ఏమో నా జీవితం కాళ్ళకి చెప్పులు కూడా లేకుండా ఎప్పుడు పోయిదో ఇద్దరిద్దరం అనుకుంటా మందిరంలోకి పోయాడు. ఎండాకాలం కాళ్ళు కాలుతున్నప్పుడు ఒక ఆయన మందిరంలో పోయి ప్రార్థన చేస్తున్నాడు, స్తోత్రం స్తోత్రం అని. పక్కన ఇంకొకడు వచ్చి చేస్తున్నాడు. ఈయన స్తోత్రం స్తోత్రం అంటే ఆయన హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఎవరా ప్రార్థన కూడా ప్రశాంతం చేసుకుని ఎవరురా నాయన? దేవా నేనేం పాపం చేశానయ్యా, మరి ఇంత దరిద్రమా? కనీసం కాళ్ళకి చెప్పులు కూడా లేకుండా నా బతుకు అసలు ఏంది నాయన, నా జీవితం? హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా, యేసయ్యా నీకు స్తోత్రమయ్యా స్తోత్రమయ్యా. సీడెవడురా నాయన, ఉన్నకాడికి అరుతున్నాడు. దేవా నీకు స్తోత్రమయ్యా, నాకు అన్ని ఇస్తున్నావు నాయనా, సాయం చేస్తున్నావు నాయనా, హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ప్రార్థన కూడా మనశాంతికి చేసుకుని ఇట్లా వీడు వచ్చి నా పక్కనే కూర్చోవాలి. ఇన్ ప్లేసులు లేవు, ఆ మూలకు పోవచ్చు ఆ మూలకు పోవచ్చు. అంటే మందిరంలో కూడా మనశాంతి లేకుండా చేస్తున్నారు. నాయన నీకు స్తోత్రం ప్రభా, నా కాళ్ళకి చెప్పులు లేవు, ఆర్థిక దరిద్రం నెంబర్ 1లో ఉన్నా, అసలు నన్ను ఎందుకు చేస్తున్నావో ఏమో. పక్కన హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఇంతలా అరుస్తున్నాడు, ఇంత స్తుతిస్తున్నాడు, ఇంత కన్నీరుగా అరుస్తున్నాడు. ఎవరా కళ్ళు తెరిస్తే ఆ పక్కనున్నోడికి 2 కాళ్ళు అవిటి కాళ్ళు, 2 కాళ్ళు అవిటి కాళ్ళు, 2 మోకాళ్ళ మీద దోగాడు మోకాళ్ళ చిప్పలు నల్లగా అయిపోయింది. ఒకసారి స్థాణువు అయిపోయాడు ఇతను చూసి. ఎందుకంటే నాకు చెప్పులు లేవని ఎడుతున్నాడు ఇతను మోకాళ్ళు వేసి. దరిద్రుల్లో నా అలాంటి దరిద్రుడు ఎవడన్నా ఉంటాడా ప్రభా? మరి ఈ కాళ్ళకి చెప్పులు లేనంత దరిద్రమా? ఇది ఎంత దారుణం ప్రభా ఫీల్ అవుతున్నాడు. కానీ పక్కనాడికి అసలు కాళ్ళే లేవు, కానీ దేవుణ్ణి సన్నతిస్తున్నాడు. అప్పుడు పోల్చుకున్నాడు, నాకు చెప్పులు లేవు కానీ నా తోటి సహోదరుడికి కాళ్ళే లేవు, కానీ నాకు అలా చేయలేదు దేవుడు, కనీసం కాళ్ళు ఇచ్చాడు. నేను ఎందుకు దేవుణ్ణి పాయింట్అవుట్ చేయాలి? వానితో పోల్చుకుంటే నేను బెస్ట్ కదా. ఆ స్థితిలో ఉన్నాడే నా తండ్రిని స్తుతిస్తుంటే నేను ఇంకెంత సన్నుతించాలి అని దేవుణ్ణి మహింపరచడం మొదలుపెట్టాడు. ప్రియులారా, ఎందుకు ఈ విషయాలు చెప్తానంటే, దేవుడు నీకు అనుగ్రహించినటువంటి స్థితిలో తృప్తి కలిగి ఉండటం నేర్చుకుంటే చాలా ఆపదల నుంచి కాపాడబడతావు. కానీ దేవుడు నీకు ఇచ్చిన దానిలో తృప్తి పొందకుండా దురాశకి వెళితే, దురాశ గర్భమును ధరించి పాపమును కంటే పాపం పరిపక్వ మరణాన్ని కానీ టోటల్గా నిన్ను నాశనం చేసింది. అందుకే పౌలు మొదటి పాఠంలో చెప్తున్నాడు, ఏ స్థితిలో ఉన్నా అందులో నిన్ను తృప్తి కలిగి ఉన్నాను అన్నాడు. నిన్ను ఇబ్బంది కొలిమిలో ఉంచాడా? కఠినమైన శ్రమల్లో ఉంచాడా? అంతకంటే దారుణంగా ఉన్న వాళ్ళు లోకంలో ఉన్నారు. వారికంటే నీ జీవితం బాగుంది అనుకొని దేవుని కృతజ్ఞతలు చెల్లించు. శ్రమతో పాటు దాని నుంచి బయటపడే దారి కూడా దేవుడే చూపిస్తానన్నాడు. ఆ మాట మీద విశ్వాసం ఉంచి ధైర్యం తెచ్చుకొని దేవుని మహింపరచు. పోల్చుకోకుండా నువ్వు ఉండలేవు. ఒకవేళ పోల్చుకోదలుచుకుంటే నీకంటే మించిన వాళ్ళని చూసి గందరగోళం అయ్యే కంటే నీకంటే ఇంకా దిగువ స్థితిలో ఉన్న వాళ్ళని చూసి కొంచెం ధైర్యం తెచ్చుకోవచ్చు, దేవుణ్ణి సన్నతించవచ్చు.
ఏమంటారు? ఇది ఇంటి విషయంలోనే కావచ్చు, భార్యాభర్తల విషయంలో కావచ్చు, పిల్లల విషయం, తమ బిడ్డల్ని అవతలి వాళ్ళ పిల్లలతో పోలుస్తారు కొంతమంది. వాడంత చదువు చదివాడు, వాడు అన్నింటిలో ఫస్టే, ఈడి దరిద్రం ఏందో, ఈడి కర్మ ఏందో, ఈడు ఎట్లా తెచ్చాడు, ఈడు అట్లా తెచ్చాడని నీ బిడ్డను నువ్వు ఎట్లా పడితే అట్లా మాట్లాడతావు, ఇతరులతో పోల్చి. వాడి దిగిన వాతావరణం, వాడి ఐడియాలజీ, నీ బిడ్డ ఐడియాలజీ ఒకే విధంగా ఉండకపోవచ్చు. ఒకవేళ వాడు అన్నీ చదివి రేపు ఫైనల్లో వాడు ఒట్టి పాత్రగా మిగలొచ్చు. పనికిమాలాడు అనుకున్న నీ బిడ్డే రేపు గొప్పవాడు కావచ్చు, నా దేవుడి చిత్తం అయితే. అవునా? ఎందుకు గందరగోళం అయిపోవాలి? దేవుడు నిన్ను ఏ స్థితిలో ఉంచాడో ఆయనను బట్టి ధైర్యం తెచ్చుకొని నీ ఫ్యూచర్ని ఆయన బ్లెస్ చేయబోతున్నాడు, ఆశీర్వదించబోతున్నాడు, ఆయన నిన్ను హెచ్చించబోతున్నాడు. ఆయన చేసేంత వరకు నిరీక్షించవచ్చు, ధైర్యం తెచ్చుకోవచ్చు, తృప్తి కలిగి ఉండొచ్చు, ప్రశాంతత కలిగి ఉండొచ్చు. ఇది మొదటి పాఠం అయితే, రెండో పాఠం ఏంటంటే, దేవుడు తన ఐశ్వర్యము చొప్పున ఆయన మహిమలో, క్రీస్తునందు మహిమలో ప్రతి అవసరం తీరుస్తానన్నాడు. ఈరోజు తెలుసో తెలియకో కొన్ని ఇబ్బందుల్లోకి వెళ్ళారు, ఇరుక్కున్నారు. తెలుసో తెలియకో కొన్ని సమస్యల్లోకి వెళ్ళారు, ఇరుక్కున్నారు. బయట పడలేక గందరగోళం అయిపోతూ ఉన్నారు. డోంట్ వరీ. నీకు నేను చెప్పేటువంటి సంతోషకరమైన వార్త ఏంటంటే, నీకు తెలియకుండానే ఊబిలోకి దిగిపోయావు. అందులోంచి బయట పడటానికి దారి నీకు ప్రజెంట్ తెలియట్లేదు. కానీ ఒక్కటి నీకు తెలియదు, కానీ దేవునికి తెలుసు. నీ జీవితం నీ చేయి జారి ఉండొచ్చు, కానీ ఇదిగో ఆయన చేతిలో ఉంది ఆ లైఫ్. ఆయన తన చేతితో పట్టుకొని ఉన్నాడు నీ జీవితాన్ని. కంగారు పడాల్సిన అవసరం లేదు. వాగ్దానం ఉంది, ప్రామిస్ చేశాడు, నిన్ను విడవను ఎడబాయను, నిశ్చయముగా నిన్ను ఆశీర్వదించి నిన్ను ఆశీర్వాదముగా చేస్తాను. ప్రాణం తీసుకోవాలని ఆలోచన చేయొద్దు, చావుని ఎదురు చూడొద్దు, శాపాలను పెట్టుకోవద్దు, శాపాలను పలకవద్దు, నాశనాన్ని కోరవద్దు, అశాంతితో కూడిన జీవితాన్ని అనుభవించొద్దు. అవసరం లేదు. నా మహిమలో నీ ప్రతి అవసరత తీర్చడానికి కావాల్సినంత నా దగ్గర ఉంది. నేను చేస్తాను, నేను ఇస్తాను అని ఆయన నీతో అంటున్నాడు ఈ వేళ. దీన్ని బట్టి ఇప్పుడు నువ్వు విశ్వాసాన్ని బట్టి ధైర్యం తెచ్చుకొని దేవుని వైపు చూసి సన్నుతిస్తావా, లేకపోతే అదే కలవరంలో, అదే ఆందోళనలో, అదే ఆవేదనలో గందరగోళం అవుతావో నువ్వే నిర్ణయించుకో. ఆయన అంటున్న మాట ఏంటంటే, నా మహిమలో ఒక ఆర్థిక అవసరతే కాదు, నీ ప్రతి అవసరత తీర్చడానికి కావాల్సినంత నా దగ్గర ఉందంటాడు ఆయన. కొంతమందికి డబ్బు సమృద్ధిగా ఉంటుంది కానీ సంతానం ఉండదు. కొంతమందికి డబ్బు ఉంటుంది, సంతానం ఉంటుంది, కానీ కుటుంబంలో సమాధానం ఉండదు. ఒక్కొక్కరికి ఒక్కొక్కటి కొదువ. అయితే ఎవరికి ఏది కొదువైనా అన్నిటినీ తీర్చడానికి దేవుడు ఐశ్వర్యవంతుడు అంటున్నాడు పౌలు. మీ ప్రతి అవసరము ఆయన తీర్చగలడు. నువ్వు దేవుని నమ్మగలిగితే, దేవుని మీద ఆనుకోగలిగితే, దేవుని మీద ఆధారపడగలిగితే నీ కొరతలన్నిటినీ ఆయన పూరించగలడు, లేక పూర్తి చేయగలడు అంటాడు. అందుకే నేను పాడుకున్నా, నా క్షేమాధారము నువ్వే ఈ జగతిలో, ఆక్షేపణ చెయ్యను నేను ఏ కొరతలు కలతలలో, కలవరపడనయ్యా నీ తలపులలో. మీకేమర్థమైంది? తొందరగా చెబితే రెండు మొక్కలు అసలు చెప్పాల్సి ఉందా, ఒక మొక్క చెప్పి ప్రార్థన చేస్తా. చెప్పండి,
ఇవాళ ఎందుకు మిమ్మల్ని పెందలాడు వదిలేయాలనిపిస్తుంది నాకేందో. ఏమర్థమైందండి? నా క్షేమ ఆధారము నువ్వే ఈ జగతిలో. ఆక్షేపణ అంటే విమర్శ చెయ్యను, నాకు ఏ కొరత వచ్చినా. కలతలలో నేనున్నా కలవరపడను, ఎందుకంటే నీ తలంపుల్లో నేనున్నా. ఇంకా నాకేం కావాలి? నేను మాట్లాడుతున్నా, నువ్వు చూస్తున్నావుగా. నిందలు మోస్తున్నా, నువ్వు చూస్తున్నావుగా. ఆర్థిక ఇబ్బంది కొలిమిలో ఉన్నా, నీకు తెలీదా? చూస్తున్నావుగా. నేను చెయ్యని నేరం నాకు అంటగట్టారు, చూస్తున్నావుగా. నువ్వు ఉన్నావుగా, నువ్వు చూస్తున్నావుగా. నా కుటుంబం నలిగిపోతుంది, అయినా కలవరపడను, ఎందుకంటే నీ తలంపుల్లో నేనున్నా, నా కుటుంబం ఉంది, నువ్వు చూస్తున్నావు. నా పంట పోయిందే, అయినా నేను కలవరపడను, నువ్వు ఉన్నావుగా, చూస్తున్నావుగా. ఒక ద్వారం ముయ్యబడితే 7 ద్వారాలు నా కోసం తెరవగల దమ్మున్నోడివయ్యాను. నిన్ను ఎరగనప్పుడు, నిన్ను తెలుసుకోనప్పుడు, నీ గురించి నాకు తెలియనప్పుడు, నీతో సహజీవనం అనేది ఎరగనప్పుడు నేను కలవరపడ్డాను. ఇప్పుడు నిన్ను తెలుసుకొని కూడా ఆ కలవరంలో నేను బతకను. నీ లేఖనం నాకు స్పష్టంగా ఉంది. క్రీస్తు యేసునందు మహిమలో దేవుడు తన ఐశ్వర్యం చొప్పున నీ ప్రతి అవసరత తీరుస్తాడు. ఇక్కడ ఇంకొక మాట కూడా గుర్తు చేసుకోవాల్సింది ఏంటంటే, తన ఐశ్వర్యము చొప్పున అన్నాడు. అంటే ఏంటో తెలుసా? ఇక్కడ మనం పట్టుకోవాల్సిన మరో పాయింట్, అలెగ్జాండర్ లాంటి రాజు దగ్గరికి ఒక భిక్షగాడు వచ్చాడంట. వచ్చి, ఏమయ్యా, చాలా రోజుల నుంచి నువ్వు తిరుగుతున్నావని తెలిసింది, ఏం ఆశిస్తున్నావు నా నుంచి అంటే, తమరి దయ మహారాజా అన్నాడట. అప్పట్లో ఒక వరహ అంటేనే చాలా గొప్ప, అలాంటిది 1000 బంగారు వరహాలు ఇతనికి ఇవ్వండి అన్నాడట. 1000 బంగారు వరహాలు ఇవ్వండి. పక్కన మంత్రి అన్నట, మహారాజా, దానానికి కూడా ఒక హద్దు పద్దు ఉంటుంది. వాడు భిక్షగాడు, 10 వరహాలు ఇస్తేనే వాడికి ఎంతో ఎక్కువ, అలాంటిది 1000 వరహాలు ఇవ్వమంటున్నావా? ఏంటి మహారాజా మీరు అన్నాడట. అప్పుడు అతనేమన్నాడు తెలుసా? రాజు, ఓయ్, అతడు భిక్షమెత్తింది ఎవరి దగ్గర తెలుసా? అతడు చేయి చాచింది ఎవరి దగ్గర తెలుసా? సామాన్యుడి దగ్గర కాదురా, మహారాజు దగ్గర. నువ్వేమంటున్నావు తెలుసా? ఆడికి 10 వరహాల స్థాయి అని ఆడి స్థాయిని చూసి ఏమంటున్నావు? ఓరప్పిచోడా, ఆడి స్థాయిని చూసి నేను ఇస్తే నా స్థాయి దిగిపోయింది, కాబట్టి నా స్థాయిని బట్టి నేను ఇస్తా. అర్థమైతే గట్టి కొట్టండి, లేదా సర్దుకోండి, ఇబ్బంది ఏం లేదు. చెప్పు, నీకు నీ స్థాయిలో కావాలా, దేవుని స్థాయిలో కావాలా? పెద్ద చెప్పండి, ఎవరి స్థాయిలో? అవునా? విశ్వాసం ఉందా ఇస్తాడని? ఎంతమందికి ఉందో? మీ విశ్వాసము చొప్పుననే నా తండ్రి మీకు దయచేయునుగాక. సియోనులో నుండి ఆయన ఆశీర్వాదపు జల్లులు మీ పైన సమృద్ధిగా కురిపించుగాక. ఆయన మహిమైశ్వర్యములో, ఆయన సమృద్ధిలో నుండి మీ ప్రతి అవసరత, మన ప్రతి అవసరత యేసు నామములో తీర్చునుగాక. నువ్వు అడిగింది కొంచెం, నువ్వు ఊహించేది మరి కొంచెం, కానీ దేవుడిచ్చేది మాత్రం నీ కేటగిరీలో కాదు, తన కేటగిరీలో ఇస్తాడు ఆయన. ఒక్క కొడుకుంటే చాలు ఈ జన్మకన్నాడు అబ్రహాము. లెక్క పెట్టలేనంత మందిని ఇస్తా పో అన్నాడు దేవుడు. 5 రొట్టెలు 2 చేపలు ఇదిగో అన్నాడు చిన్నోడు. ఎత్తండ్రా 12 గంపలు అన్నాడు యేసయ్య. ఒక్క చిన్న అప్పం తీసుకొని రావమ్మా అన్నాడు. ఒక్క చిన్న అప్పం చేసుకొని రావమ్మా అన్నాడు. కరువు కాలం తీరేంత వరకు
తొట్టిలో పిండి తరగదు, బుడ్డిలో నూనె తరగదు, పో అన్నాడు ఏలియా. ఒక అప్పం ఎంత? ఇంతకు అప్పం అంటే ఏం తెలుసా? ఏమో నాకు తెలియదు, ఎప్పుడన్నా మీరు చేసుకొస్తే తింటా. స్తోత్రం. ఏమంటే నాకు తెలిసి అప్పం అంటే బెల్లంతో చేస్తారు. రొట్టెన అప్పం అనరు, కొంచెం స్వీట్ తగిలిస్తారు, అది అప్పం అయిద్ది. అందులో అది రొట్టె టైపులో ఉంటుంది, అది ఇంకో టైపులో ఉంటుంది. నాకు తెలిసిన అప్పం. మరి ఇంతకు ఏలియా ఏ అప్పం అడిగాడో, ఆమె ఏ అప్పం ఇచ్చిందో అడిగిపోయినాక వాళ్ళిద్దరూ ఉంటారు, వాళ్ళని అడుగుదాం. దేవునికి స్తోత్రం. ప్రస్తుతం ఇక్కడ పాయింట్ ఏంటంటే, దేవుడు తన ఐశ్వర్యం చొప్పున తన రేంజ్లో నీకు తప్పకుండా ఇస్తాడు. ఇక్కడ ఇస్తాడు, అక్కడ కూడా ఇస్తాడు. అయితే ఎప్పుడు, ఎవరికి అన్నది ఒక ప్రశ్న. దానికి ఆన్సర్ చేసి ప్రార్థన చేస్తా. ఆన్సర్ కూడా అయిపోయింది. ఈ మాట చివరిలో పలికాడు పౌలు. దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తునందు మహిమలో మీ ప్రతి అవసరము తీర్చును. ఆయన రేంజ్లో తీరుస్తాడు, మీ రేంజ్లో కాదు, ఆయన రేంజ్లో. రాజుగారి దగ్గర మనం అడిగే ఛాన్సే రావాలి, కానీ లక్కు కుదిరి రాజు దొరికి 10 మంది ముందు రాజును అడిగితే మన రేంజ్ కాదు, రాజు రేంజ్ని పట్టిస్తాడు. ఎందుకంటే చుట్టూ ఉన్న వాళ్ళ పరువు పోయిద్దని. అవునా? రాజుల రాజు నా ప్రభు. మళ్ళీ చెబుతా, 100 సార్లు 1000 సార్లు 1,00,000 సార్లు అని చెబుతా. దేవుణ్ణి నీవు అడుగుతూ ఉన్నావు, దేవుడు నీకు ఇచ్చేటప్పుడు నీ రేంజ్ని కాదు, తన రేంజ్ని బట్టిస్తాడు నీకు. అయితే ఎవరికి ఇస్తాడు? ఎవరికి ఇస్తాడు? మీకు అన్నాడు. మీ ప్రతి అవసరత. ఎవరు? ఫిలిప్పీయులారా, మీ ప్రతి అవసరత. బా, ఎంత తృప్తి చెంది దీవించాడో ఆ దైవజనుడు. దేనికో తెలుసా? దేవుని పని చేస్తున్న దైవజనుడికి ఏర్పడిన ఇబ్బందిలో ఫిలిప్పీయులట పాలివారయ్యారట. అది పాయింట్. ఫిలిప్పీయులు దైవజనుడు చేస్తున్న దేవుని పనిలో ఉన్న అవసరతలని గుర్తెరిగి, ఆయనకు కొదువ కొరత ఇబ్బంది ఏమో తెలుసుకొని, వాళ్ళ శక్తికి మించి వాళ్ళ కలిగింది ముందు తమ గురించి ఆలోచించుకోకుండా దైవజనుడు చెబుతున్న దాని మీద మనసు పెట్టి దానికి సపోర్ట్ చేయటం మొదలుపెట్టారట. దేవుని పనికి, ఆ పనిలో ప్రయాసపడుతున్న దైవజనుని చేతికి తమకు కలిగిన దానిలో నుండి ధారాళముగా, ఇష్టముగా, సంతోషముగా ఆయనకి సపోర్ట్ పంపించారట. దాన్ని అనుభవించినటువంటి పౌలు సంతృప్తి చెందినవాడై, ఇది ఇలా చేయటం మీకు మంచిది, మీకు విస్తారమైన ఫలము రావటానికి అది కారణమైద్ది. దేవుడు తన ఐశ్వర్యములో మీ ప్రతి అవసరాన్ని తీరుస్తాడు, తీర్చును, కన్ఫామ్ అనేసాడు. ఎవరికి అంటే, దేవుణ్ణి ప్రేమించి, ఆయన పనిని ప్రేమించి, దైవ జనాంగాన్ని ప్రేమించి, గౌరవించి, తాము చేయగలిగినంత శక్తికి మించి త్యాగబుద్ధితో, దైవిక ప్రేమతో తోడ్పాటు అందించే వారికి ఇవన్నీ లభిస్తాయన్నది నేను కాదు, పౌలు చెప్తున్నమాట. దైవజనునికి దేవుని పనిలో సహకారులైన వాళ్ళ పేర్లు జీవగ్రంథమందు రాయబడతాయి అంటాడు. చూడండి. అవును నా నిజమైన సహకారి. ఆ స్త్రీలు క్లెమెంతుతోనూ నా ఇతర సహకారులతోనూ సువార్త పనిలో నాతో కూడా ప్రయాసపడిన వారు కనుక వారికి సహాయం చేయమని నిన్ను వేడుకొనుచున్నాను. దేవునికి స్తోత్రం. ఆ సహకారుల పేర్లు జీవగ్రంథమందు వ్రాయబడి ఉన్నవి. హల్లెలూయా. చూసారా? 4:3 అక్కడే ఉంది పైన. మళ్ళీ ఒక్కసారి చదువున్నాను. అవును నిజమైన సహకారి ఆ స్త్రీలు క్లెమెంతుతోనూ నా ఇతర సహకారులతోనూ సువార్త పనిలో నాతో కూడా ప్రయాసపడిన వారు కనుక వారికి సహాయము చేయమని నిన్ను వేడుకొనుచున్నాను. ఆ సహకారుల పేరులు జీవగ్రంథమందు వ్రాయబడి ఉన్నవి. దేవునికి స్తోత్రం కలుగును గాక.
ఆ సహకారుల పేర్లు జీవగ్రంథమందు వ్రాయబడి ఉన్నవి. దేవుని దగ్గర నుండి హెల్ప్ పొందటమే కాదు, అంతకంటే ముందు దేవుడు నీకు ఇస్తున్న అవకాశం ఏంటంటే దేవుని పనికి నువ్వు తోడ్పడుట. ఎంతమందికి వినపడిందో? ఏమన్నా ఉంటే కాదు తోడ్పడటానికి ఏడా మాకే లేక అప్పలై ఉండి ఇప్పుడు దాకా చెప్పింది బాగుంది, మళ్ళీ ఏంది ఇప్పుడు రివర్స్ వచ్చాయింది మళ్ళీ అనవాకండి. మాకే లేక గందరగోళం అవుతుంటే మళ్ళీ ఇప్పుడు దాకా బాగా అన్నావు, ఆయన రేంజ్లో ఎత్తాడన్నావు, సూపరు, దారి చూపిస్తాడన్నావు, కొంచెం బాగుంది, మళ్ళీ ఇవ్వాలంటావేంది? తూచి మనం ఇట్లా ఒప్పుకోం అనొద్దు. నేను పైసల కోసం ఆశించి ఈ ప్రసంగం చేయట్లే, ఎందుకంటే పౌలన్న మాటే నేనంట. ఏ స్థితిలో ఉన్నా నేను సంతృప్తి కలిగి నేర్చుకొని ఉన్నా. ఇప్పటికి కూడా విలాసవంతమైన జీవితం జీవించవచ్చు, కానీ నాకు అది ఇష్టం లేదు. సామాన్య జీవితాన్ని జీవించడానికే నేను ఇష్టపడుచుంటిని. దేవునికి మహిమ. రకరకాలుగా అనుభవించవచ్చు. నా తాత సొమ్మ, ముత్తాత సొమ్మ, నా సొమ్మ, పరిశుద్ధుల కష్టం, అది నా దేవుడి సొమ్ము. నా చేతికి నమ్మి నా బిడ్డలు ఇస్తే దాన్ని ఎలా న్యాయంగా ఖర్చు పెట్టాలో అలానే పెట్టాలి. కాబట్టి ఆ భయం నాకుంది, అది నాది కాదన్న సంగతి నాకు తెలుసు. నా వాళ్ళకు కూడా అప్పుడప్పుడు హెచ్చరిక చేస్తుంటా. వాళ్ళు చూడు ఎలా పెట్టారో, వీళ్ళు చూడు ఎలా పెట్టారో, అస్సలు వాళ్ళు వెనకాడరు, మామూలుగా పెట్టరు. ఒరే, వాళ్ళ లెక్క వాళ్ళది, నా లెక్క నాది. 1,00,000 అయ్యే దాని దగ్గర 10 లక్షలు పెట్టుకుంటే పెట్టుకోమని వాళ్ళకి ఎచ్చులకు పోతే పొమ్మను, నా అక్కర్లా. నా దేవుడు మెచ్చుకుంటే చాలు, నాకు అవసరం తీరితే చాలు. ఎవడో గొప్ప అనుకోవాలని ఎచ్చులకి నేను పెట్టను. ఆయన జగమెరిగిన బ్రాహ్మణునికి జంజమేలా అని నాకు ఇవ్వాల్సిన కృపేదో నాకు ఇచ్చాడు. ఇప్పుడు నేను స్పెషల్గా ఎచ్చులు పడి నన్ను నేను చూపించుకోవాల్సిన అవసరం ఏం లేదు. ఆయన అసలు మనం ఎందుకు చూపించుకోవాలి? అయినా మన ఈ హడావుళ్ళు ఎందుకు? అవసరమైన దాన్ని దేవుని కొరకు, దేవుని పని కొరకు చేయాలి, అంతవరకే. ఎత్తితే దేవుని పైకి ఎత్తాలి, మనం ఎందుకురా ఎత్తబడాలి అని రకరకాల క్లాసులు పీకి మొత్తానికి ఎక్కడో అక్కడ పగ్గాలేసి వాళ్ళకెళ్ళి వీళ్ళకెళ్ళి చూసి వాళ్ళు చూడు వీళ్ళు చూడంటే నేను చూడండి అని చెబుతా. స్తోత్రం. ఏమైనా అర్థమైంది నేను చెప్పింది? ఎంతమందికి అర్థమైందో ఏమో. ఏమర్థమైంది? ఖర్చులు పెట్టే విషయంలో అప్పుడప్పుడు మా అజయ్ వస్తాడు, మరీ మనం దారుణం మావయ్య అంటాడు. నేను అంతే రాజయ్య అంటాను. ఇప్పుడు పాప అజయ్ కూడా విరిగి నలిగిపోయాడు. వాడికి అర్థమవుతుంది. దేవుడు నమ్మదగినవాడు, అందరికీ అనుభవాల్లో నేర్పుతాడు. అంటే ఓన్ ఖర్చు కాదు, దేవునికే మనం ఖర్చు పెడతాం. దేవునికైనా సరే, దేవుని పనికైనా సరే, అవసరాన్ని బట్టి. హల్లెలూయా. ప్రియులారా, ఎందుకు ఈ విషయాలు చెప్తున్నానంటే, నాకు తెలుసు నేను పెట్టేది నాది కాదు, నా దేవుడిది, అది మీ కష్టమని. నేను మీ దగ్గర నుండి ఫలము నాశించి దాంతో నేనేదో ఇదవుదామని చెప్పట్లా. పౌలు కూడా చూడండి, మీ దగ్గర ఈవిని అపేక్షించి నేను చెప్పలేదు, కానీ దేవుని పని ముందుకెళ్ళాలి, అంతేకాదు ఆ పనిలో పాలువారై మీరు ఆశీర్వదించబడాలి. ఇన్ని నాళ్ళకి ఈ విషయం నేను ఎందుకు మీకు చెప్తున్నానంటే ఒక కారణం ఉంది. నేను దేవుని పనికి తోడ్పాటు అందించండి, దేవునికి ఇవ్వటం నేర్చుకోండి, దేవునికి ఇవ్వటం నేర్పించండి మీ పిల్లలకి అనే ప్రసంగాలు నేను తరచూ చేయకపోవటం వల్ల నా అంతరంగంలో ఫీలింగ్ ఏంటంటే మీకు అన్యాయం చేస్తున్నానని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే పౌలు అన్నాడు, నేను చేసిన ఈ అన్యాయమును క్షమించండి అన్నాడు. ఏంటది? మీకు నేను భారంగా ఉండలేదు అని. దాని అర్థం ఏంటంటే మీ దగ్గర నుంచి ఏ సహాయం నేను పొందలేదు, మీకు అన్యాయం చేశాను అన్నాడు. సహాయం పొందనందుకు న్యాయం చేశావు సార్, మా సొమ్ము మా ఇంట్లో ఉంది. అన్యాయం ఏముంది అంటే, మీ దగ్గర నుండి నేను పొందినట్టయితే అది దేవుని పనిలో వాడబడేది. దేవుని పనిలో నీ సొమ్ము వాడబడితే దానికి విస్తారమైన ప్రతిఫలం నీకు వచ్చేది.
హల్లెలూయా. దేవుడు నిర్మించిన భూమిలో నీ గుప్పిలిలో ఉన్న విత్తనాలు తీసుకెళ్ళి చల్లితే బస్తాల గింజలు మళ్ళా నీకు వచ్చాయి. కానీ నేను దాన్ని స్వీకరించకుండా ఉన్నందున ఆ గుప్పెడు నీ ఇంట్లోనే ఉన్నాయి, గుప్పెడుగానే ఉన్నాయి. కాబట్టి ఇక మిమ్మల్ని దరిద్రులుగా ఉంచాలని నేను అనుకోవట్లా. ఇక మీరు దరిద్రంలో ఉండాలని నేను అనుకోవట్లా. ఇక దీవించబడాలా, ఆశీర్వదించబడాలా, దేవుని ఐశ్వర్యంలో నుండి క్రీస్తునందు మహిమలో మీ ప్రతి అవసరత తీర్చబడాలా, మీ ద్వారా అనేకుల అక్కర తీర్చబడాలా. అనుభవించినాలేమి బాధలు ఇకపై నీకు ఉండవులే, అక్కరలో నా ఉన్న వారికి నీవే మేలు చేసేవులే. ఇది జరగాల. పాటలు పాడుకొని వెళ్ళిపోవటం కాదు, అది జరగాల. ఆ మెట్టుకు రావాలా. మనమే చేతులు చాపి ఇతరులకి ఇచ్చే స్థితికి రావాలా. ఆత్మీయ దీవెనలో ఆత్మీయ మేల్లే కాదు, ఇక్కడ మీ ప్రతి అవసరం అని మెన్షన్ చేశాడు. అది ఆత్మ సంబంధమైనదైనా శరీరానికి కావాల్సిందైనా దేవుడు తన ఐశ్వర్యంలో మీకు తీరుస్తాడని వాగ్దానం చేశాడు ఇక్కడ. అందుకే రెంటికి వర్తింపజేసి మాట్లాడుతున్నా. ఇక దరిద్రులుగా ఉండటానికి వీల్లేదు. మరి ఎలా? దేవుని ఐశ్వర్యంలో నుంచి మనం స్వతంత్రించుకోవాలంటే ఎలా, పొందాలంటే ఎలా అంటే ఒక్కటే ఒక్క ఆన్సర్. దేవునికి ఆయన పని కొరకు ఇవ్వటం నేర్చుకోవాలి, ఇవ్వటాన్ని సాధన చేయాలి. దీన్ని ఒక్క విషయం మాత్రం నేను మీకు నేర్పలా. ఎందుకంటే ఒకవేళ ఈ పాయింట్ చెప్పాను అనుకో, డబ్బును అపేక్షించి చెప్తున్నాను అనుకుంటారేమో అన్న ఫీలింగ్తో చెప్పలా. ఈ ఆత్మాభిమానం ఒకటి ఏడిచింది మనకే. వాళ్ళు మనీ మైండెడ్గా నేను చెప్పాను అనుకుంటారేమో, ఎందుకులే అని ధనమును ఘనపరిచి చెప్పలా. కానీ ఈరోజు అది చెప్పకపోతే అది అన్యాయం అయ్యిద్ది కనుక నేను చెప్తున్నా. చిన్న పిల్లలకి, నీ బిడ్డలకు కూడా దేవుని కొరకు ఇవ్వటం నేర్పించు. కలిగి ఉన్న దానిలో నుండే, నీకున్న దానిలో నుండే, ఆ కొంచెంలో నుండే. నువ్వు ఇంత కలిగి ఉండి ఎంత ఇవ్వని అనలా బ్రదర్, నువ్వు ఇంత కలిగి ఉండి ఎంత ఇవ్వనలా. నువ్వు ఇంత కలిగి ఉంటే అందులో ఇంత. తొట్టిలో పట్టడు పిండి, బుడ్డిలో కొంచెం నూనె తప్ప నా దగ్గర ఏమీ లేదు. నీళ్ళు అడిగావు, తెస్తా, దైవజనుడా. అంతేగాని ఒక చిన్న అప్పం చేసుకొని రమ్మంటే పట్టడి పిండే ఉంది. ఆ రొట్టెను కాల్చుకోవడానికి కొంచెం బుడ్డిలో కొంచెం నూనె ఉంది. తినకపోతే చచ్చేటట్టున్నాం. అందుకే నేనును నా కుమారుడు చావక మునుపు వాటిని తిందాము, బ్రతుకుదామని ఆ రొట్టెను కాల్చుకోవడానికి, పొలం ఎరుకోవడానికి వచ్చాయి ఇక్కడికి. నువ్వేమో నీళ్ళు అడిగావు, తర్వాత ఒక చిన్న అప్పం అంటున్నావు. కరువు అని నీకు తెలియదా? కరువులో ఉన్నావని తెలియదా? రాజ్యం అంతటా కరువు ఉందని తెలియదా? కరువు కారణం ఏనే. ఆ కరువు వచ్చేటట్టు చెప్పించింది ఏనే. ఎవరు? ఆయనతో మాట్లాడే ఆయనే. ఇప్పుడు ఆయనే వచ్చి ఒక అప్పం చేసుకొని రామ్మా అంటాడు. అప్పుడు ఏలియా అన్నాడు, పట్టెడు పిండి కొంచెం నూనె, అందులోనే నా కోసం వచ్చిన అప్పం చేసుకొని తీసుకొని రా. నాకు అర్థం కాదు, ఏమయ్యా పట్టెడు పిండికి ఏమాత్రం రొట్టె వచ్చింది? అంత మనిషివి, ఆ చిన్న మొక్క తిని ఏం బాగుపడదాం, ఏం బతుకుదాం, ఏం తపం తీర్చుకుందాం అనయా ఏలియా అని అడుగుదాం. అప్పుడు ఏలియా సమాధానం ఏంటో తెలుసా? ఓరి పిచ్చోడా, ఆ కొంచెం దీన్ని నేనేదో తృప్తి చెందుదామని కాదు, ఆ కొంచెం దీన్ని నేనేదో బతికేద్దామని కాదు, ఆమెను నా దేవుడు దీవిస్తున్నాడు. నా దేవుడు ఆమెను కోరుకొని ఉన్నాడు, ఆమెను ఆశీర్వదించబోనుకున్నాడు. ఆ ఆశీర్వాదం ఆమెకు లభించినట్లు ముందు దేవుని ప్రతినిధిగా ఆమె యొద్ద నుండి కొంచెమైనా నేను పొందాలి. అది రూల్. కొడత గట్టిగా, లేకపోతే సర్దుకో. అది నా కొరకు ఒక చిన్న అప్పం చేసుకొని రా అంటే అప్పం తిని నేను బతికేద్దామనే లైఫ్ లాంగ్.
ఇంత పెద్ద శరీరం నేను ఎట్లున్నానంటే ఏలియా ఇంకా ఎట్లా ఉంటాడు కదా, చూద్దాంలే రేపు అక్కడ పోయినా కనపడతాడు ఆయన కూడా. ఇంత పొట్టలోకి ఆ చిన్న అప్పం ఏ మూలకండి? మరి ఎందుకండి? కుమారుడా, నా పెద్ద కుమారుడవేనా ఏశావు, నేను తిని తృప్తి చెంది నిన్ను ఆశీర్వదించినట్లు నా కొరకు ఆహారం తీసుకోనరా అన్నాడు, గుర్తుందా? అంటే ఏశావు తీసుకొచ్చేటువంటి ఆ వేట మాంసాన్ని తిని బతికేద్దామనే ఇస్సాకు, చెప్పండి అయ్యా, బతికేద్దామనే? నో, తిని తృప్తి చెంది ఆశీర్వదించడానికి, దీవించడానికి. 75 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు అబ్రహాముని పిలిచి సంతానం ఇస్తానని ఆశపెట్టి, ఆయనకి 99, వాళ్ళ ఆవిడికి 89 వయసు వచ్చినప్పుడు కనబడ్డాడు. అప్పటిదాకా అదిగో కుమారుని ఇస్తా, ఇస్సాకు అని పేరు పెడతావు, ఇలా జరిగిద్ది అలా జరిగిద్దని చెబుతా ఆఖరికి అబ్రహాంకు 99 ఏళ్ళు ఉన్నప్పుడు, శారాకి 89 ఏళ్ళు ఉన్నప్పుడు మమ్రే దగ్గరనున్న సింధూర వనంలో అబ్రహాము దగ్గరికి వచ్చాడు త్రియేక దేవుడు. వచ్చి ఏం చేశాడు తెలుసా? ఆ చెట్టు కింద నిలిచి కాళ్ళు కడుక్కోవడానికి అబ్రహాము నీళ్లు తీసుకొస్తే ఆ కాళ్ళు కడుక్కొని, అబ్రహాము రొట్టెలు తీసుకొచ్చి ఆహారం సిద్ధపరిచి తీసుకొస్తే అవి తిని అప్పుడు అంటున్నాడు, అబ్రహామా, మీదటికి ఈ కాలమును, నిర్ణయ కాలమును నేను మళ్ళా కలుస్తాను. అప్పుడు నీ భార్య అయిన శారా నీకు కుమారుణ్ణి కంటుంది, నీ చేతిలో కొడుకుంటాడు పో అన్నాడు. నెక్స్ట్ ఇయరే ఇక సంతానం దేవుడు ఇవ్వబోతున్నాడు ఇస్సాకుని. ఆ ఇస్సాకుని ఇవ్వబోయేటప్పుడు ఆయన ఏం చేశాడు తెలుసా? అబ్రహాం ఇంటికి వచ్చి అబ్రహాము పెట్టింది తిన్నాడు, తిని దీవించెళ్ళాడు. నాకు అర్థం కాదు, ఏమయ్యా నువ్వు కూడా అంతే పొందుతాడు ముందు దేవుడు. మన బుద్ధిని, మన ప్రేమని, మన మనస్సుని పరిశీలించుకుంటాడు. ఆయన తృప్తి చెంది దీవిస్తాడు. అందుకు భక్తులు అడిగేది, ఓ చిన్న అప్పం చేసుకొని రా పో అన్నాడు. ఏడుంది? పోవమ్మా చేసుకొని రా. యెహోవా నిన్ను ఆశీర్వదించాడు. కరువు కాలం తీరిపోవంత వరకు తొట్టిలో పట్టడి పిండి అన్నావే, అది తరగదు. బుడ్డిలో కొంచెం నూనె అన్నావే, తరగదు. పో, ముందు నాకు అప్పం చేసుకొనిరా, ఆ తర్వాత నీకును నీ కుమారునికి నీవు రొట్టెలు చేసుకొనవచ్చును. వెళ్ళింది, ఆ ఉన్న పట్టడి పిండి పోసి రొట్టె చేసింది, రెడీ చేసి సిద్ధపరిచి తెచ్చింది అనుకుందాం. పోయి చూస్తే మళ్ళా ఫుల్లుగా పిండి ఉంది. ఇక తరగట్లా, తీస్తుందే వండుతుందే, తరగట్లా. కరువు కాలం తీరేంత వరకు తరిగిపోని దీవెన, అయిపోని ఆశీర్వాదం నిన్నా. ప్రియులారా, దేవుడు మనల్ని ఆశీర్వదించినట్లు ముందు మనల్ని ఇమ్మని అడుగుతాడు. అది మనం దేవుని దగ్గర నుండి పొందే మార్గం. ముందు నాకు ఇవ్వు. చూడు, మలాకి గ్రంథము 3వ అధ్యాయం 8వ వచనమా చదువు. మానవుడు దేవుని యొద్ద దొంగిలునా? మీరు అనేక పర్యాయములు నా యొద్ద దొంగిలిచూనే ఉన్నారు. దేని విషయంలో మేము నీ యొద్ద దొంగిలిత్తమని మీరు, దేని విషయంలో మేము దొంగతనం చేశామా అని మీరు నన్ను అడుగుతారు. 10వ భాగమును ప్రతిష్టార్పణమును ఇయ్యక దొంగిలితిరి. అది 10వ భాగమును ప్రతిష్టార్పణమును నాకు ఇయ్యక దొంగిలితిరి. ఈ జనులందరూ నా యొద్ద దొంగిలిచునే ఉన్నారు. ఈ జనమంతా నా యొద్ద చోరీ చేస్తానే ఉన్నారు. మీరు శాపగ్రస్తులై ఉన్నారు. అద్దుగో, దేవుడు కేటాయించమన్న దాన్ని కేటాయించకపోవుట శాపమునకు కారణమని నేను చెప్పలా, లేఖనం అందించింది. అంటే దేవుడు కేటాయించమన్న దాన్ని కేటాయిస్తే
ఇంకా అది నూతన నిబంధనలో ఒకడు తాను వర్ధిల్లిన కొలది దేవుని పని కొరకు తోడ్పాటు అందించండి అన్నాడు. ఎందుకంటే యేసు ప్రభు తిందామనే, తిని కడుపు నింపుకుందామనే? నో, దేవుని వాక్యం చెప్తుంది, నా మందిరములో ఆహారం ఉండు నిమిత్తము. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నా మందిరములో ఆహారం ఉండు నిమిత్తము బీద, బిక్కి, వికలాంగులు, అంగహీనులు, అవిటివారు, విధవరాండ్రు, వృద్ధులు, తల్లిదండ్రి లేని వాళ్ళు, వీళ్ళందరికీ ఆశ్రయం ఏదో తెలుసా? నా సన్నిధి. ఏంటిది? నా సన్నిధి, మందిరావరణం. అనేక మంది దీనులు, అభాగ్యులు సన్నిధిని ఆశ్రయిస్తారు కనుక ఎవరొచ్చినా నా సన్నిధిని అంత ఆహారం ఉండాలి. ఏ స్థితిలో వచ్చినా పట్టెడన్నం దొరకాలంటే సన్నిధిలో సమృద్ధి ఉండాలంటే నీవు తోడుకొని రావాలంటే నేను తప్పకుండా నిన్ను ఆశీర్వదిస్తా. నేను అక్కడ క్రియ చేస్తా. నువ్వు చేయాల్సింది నువ్వు చేయి. నేను బ్లెస్ చేస్తా నిన్ను. అలా నీవు నన్ను ప్రేమించి నీవు నీ దాతృత్వాన్ని వెల్లడి చేసే కొద్దీ నిన్ను ఆశీర్వదిస్తా. దేవుడు తన ఐశ్వర్యము చొప్పున మహిమలో మీ ప్రతి అవసరత తీరుస్తాడన్నారు. అది మనం స్వతంత్రించుకోవాలి అంటే ముందు దేవునికి ఇవ్వటం నేర్చుకోవాలి. అది కూడా ఇష్టంగా, హృదయపూర్వకంగా, ప్రేమగా, ఉత్సాహంగా. చిన్న పిల్లలకు కూడా ఇవ్వటం నేర్పించాలి. ఒకవేళ దైవజనుడు ఇంటికి వస్తే చిన్నవాడి చేతుల్లో పైసలు పెట్టి కొంచెమైనా సరే ఎంత ఉన్నంత, నాన్న ఇదిగో సేవకునికి ఇచ్చి ప్రార్థన చేయించుకున్నాను, ఇదిగో దేవుని పనికి మందిరంలో ఇదిగో అందులో వినాన్న, దేవుని కొరకు, దేవుని పరిచర్య కొరకు, పని కొరకు ఇవ్వటం. రైస్ బ్యాగ్, బస్తా రైస్ ఓపెన్ చేస్తాం. బస్తా చూసినప్పుడు హ్యాపీ. గుప్పెడు బియ్యం లేక పస్తులతో బతుకుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. నీకు ఫుల్ బ్యాగ్ నీ ఇంట్లో ఆహారం ఉండు. ప్రతి ఘట్టంలోనూ ఇదిగో నా ఆహారంలోంచి కొంత సన్నిధిలో ఉన్న బీద, బిక్కి, ముసలి, అంగహీనుల కొరకు ఇదిగో నా అన్నంలో నుంచి పట్టెడన్నం. అలా నిజంగా ఆలోచించి కేటాయించే వాళ్ళు ఎంతమంది ఉంటారు? ప్రతి దానిలో నుండి ఇదిగో నా దేవుని పని కొరకని మంచి మనసుతో ప్రక్కకు తీసి దాన్ని దేవుని సన్నిధిలో అప్పగించు వారు ఎంతమంది ఉంటారు? అది ఎంత మంచి అలవాటు. అది నీ ఇంటి మొత్తం చూస్తారు, నీ పిల్లలు నేర్చుకుంటారు. నీ గంపయు, పిండి పీసుకు నీ తొట్టియు, నీ సమస్తము ఆశీర్వదించబడుతుంది అన్నాడు. 5 రొట్టెలు 2 చేపలు తెచ్చిన చిన్నవాడి తల్లి గొప్పదని నా ఫీలింగ్. ఎందుకంటే తల్లిని చూసే పిల్లలు. యథారాజా తథా ప్రజ అని తల్లిని బట్టి పిల్లలు. మీ దగ్గర ఈ ప్రజలకు పెట్టడానికి ఆహారం ఉందా? వాళ్ళకి మీరే భోజనం పెట్టండి అని యేసుప్రభు అంటే శిష్యులు కూలో తక్కువ వేసుకున్నా ఇంతమందికి ఆహారం పెట్టాలంటే 200 దినారాల పైన సంపద కావాలి. ఇంతమందికి పెట్టాలంటే చాలా కష్టం, ఎక్కడ తెద్దాం అని వాళ్ళు వెతుకుతుంటే చిన్నవాడు తన దగ్గర ఉన్న 5 రొట్టెలు 2 చేపలు తీసుకొని వచ్చి ప్రభువా అని ఆయన ముందు తీసుకొచ్చాడు. యేసు ప్రభు వాడిని ఎగతాళి చేయలే. అసలు వాని మనసు చూడండి, వాని హృదయం చూడండి. ఫలితంగా ఏం జరిగిందో మీకు తెలుసా? ఆ చిన్నవాడు స్పందించిన స్పందనతో మానవాతీతమైన ఒక అద్భుతం ఆ 1000 మంది ప్రజలు చూశారు. మనం రొట్టెలు వచ్చాయి, అంతమంది కడుపులు నిండాయి అన్నదే చూసుకుంటాం, కానీ ఊహించిన ఒక అద్భుతం అక్కడ జరిగిందని చూడం. ఎట్లా సాధ్యం అండి? 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి ఎలా వస్తుంది? ఎంత తీసినా వస్తానే ఉంది, ఎంత తీసినా వస్తానే ఉంది. ఆయన ఆశీర్వాదం అలా ఉంటుంది, ఆయన ఐశ్వర్యం అలా ఉంటుంది. నీ ఓపిక ఇది నేను అనుభవించి చెబుతున్నా. ఇప్పుడు కూడా చెయ్యి కొరత చేయాలి, ఇచ్చే విషయంలో వెనకాడాలనే మనసు నాకు భయం గొలిపిద్ది. నా వాళ్ళు ఆ విషయాలు అడ్డగించినా కోపడతాను నేను. ఉన్నదానిలోనే కొంచెం నలుగురికి మనం సాయం చేసే మనసు కలిగి ఉండాలి. మన శక్తికి మించి మనం చేయలే, ఉన్నంతలో దేవుని పనికి మనం సహకరించాలి. దేవుని మహాకృపను బట్టి
నాట నుంచి నేటి వరకు ఈ క్రమాన్ని నేను అలాగే నా ఇంటి వారు కూడా సాధన చేస్తా ఉన్నాం. ఇప్పటికీ నా తండ్రి నాకేది తక్కువ చేయలే. నా రేంజ్లో కాదు, దేవుడు ఆయన రేంజ్లో నాకు సపోర్ట్ చేయటం మొదలుపెట్టాడు. ఒకడు అన్నాడట ఇంకొకటితో, ఎరా నువ్వు నేను ఒకే పొజిషన్లో ఉన్నాం, ఒకే జాబ్ చేస్తున్నాం, నువ్వు ఇంత డెవలప్ అయ్యావు, నేనేందిరా ఇలానే ఉన్నాను. అప్పుడు ఇతడు అన్నాడు భక్తిపరుడు, ఏముందిరా, నేను నా పిడికిలతో దేవునికి ఇస్తానా, దేవుడు ఆయన పిడికిలతో నాకు ఇస్తున్నాడు అంతే అన్నాడట. స్తోత్రం. నేను నా పిడికిలితో, అంటే మనిషి పిడికిలి చిన్నదే ఇస్తున్నా, దేవుని పిడికిలతో దేవుడు ఇస్తున్నాడు. ఆయన పిడికిలి ఒక్క పిడికిలి పోసాడంటే మన బతుకాలని జరిగిపోయింది. సో దేవుని యొద్ద నుండి మనం పొందినట్లు ముందు మన నుంచి దేవుడు పొందగోరుతాడు. దేవునికి ఇవ్వటం నేర్చుకోవాలి. డబ్బు విషయంలోనే కాదు బ్రదర్, రాసుకో, డబ్బు విషయంలో ఇవ్వటం నేర్చుకోవాలి. సంపద మనకి ఇచ్చిన దానిలోంచి దేవుడు ఏది ఇచ్చినా అందులో నుంచి దేవుడిని కొంత ఇవ్వటం నేర్చుకోవాలి. ఇది మంచి అలవాటు. ఇప్పుడు చెబుతున్నా, మళ్ళీ ఇంకా నేను దీన్ని ఎప్పుడు ఎత్తుతా నాకు తెలియదు. ఈరోజు టచ్ చేశాడు దేవుడే, ఇది ప్రేరణ కలిగించి నా ముందు తెచ్చాడు కాబట్టి నేను మాట్లాడుతున్నా. లేకపోతే కొంతమంది మనీ మైండ్ అనుకుంటారు, ఫీలింగ్ నాకు. అందుకే ఇంక మళ్ళీ ఎప్పుడు టచ్ చేస్తానో తెలియదు కాబట్టి నంబర్ 1 ఇవ్వటం నేర్చుకో. ఏంటిది? నీకు దేవుడిచ్చిన ఐశ్వర్యంలో నుంచి దేవునికి నీ పిడికిలతో ఇవ్వటం నేర్చుకో. దేవుడు తన పిడికిలతో ఇస్తాడు. రైట్. రెండవది, దేవుడు నీకు ఇచ్చిన జ్ఞానం, పనితనం, ఐడియాలజీ, ఎందులో నీకు వర్కింగ్ నాలెడ్జ్ ఉందో, పనితనపు జ్ఞానం ఉందో, అందులో లోకంలోనే ఖర్చు పెట్టడం కాదు ఆ జ్ఞానం అంతా, దేవుని పనిలో కూడా దాన్ని వాడటానికి కొంచెం ఆ జ్ఞానాన్ని దేవునికి ఇవ్వు. నీకు ఇచ్చిన పనితనంలో దేవుని పని కొరకు కొంచెం వర్క్ చేయి. దేవుడు నీకు విస్తారంగా ఇంకా జ్ఞాన అభివృద్ధిని కలిగిస్తాడు ఆయన. 2, 3, జ్ఞానం అన్నా టాలెంట్ అన్నా మీరు అర్థం చేసుకోండి. దేవుడు నీకు టాలెంట్ ఇచ్చాడు. ఆ టాలెంట్ని లోకానికి వెచ్చిస్తారు కొంతమంది. ఎందుకంటే దేవుని దగ్గర వెచ్చిస్తే డబ్బులు రావు కదా. అదే లోకంలో వెచ్చిస్తే పైసలు వస్తాయి. అంటే దేవుడు పైసలు ఇవ్వలేడు కదా. ఓరే పిచ్చోడా, వాడెంత ఇస్తాడా నాయన? ఒకరోజు కూలి నీకు ఇస్తే 1000 రూపాయలు ఇస్తాడా, 800 ఇస్తాడా? నా దేవుడు పిడికిలి విప్పాడంటే నువ్వు ఎక్కడ పెట్టాలో కూడా అర్థం కానీ అంత ఇస్తాడు ఆయన. ఛాన్స్ వస్తే నీకు దేవుడు ఇచ్చిన టాలెంట్ దేవుని పనిలో వాడు, ఇస్తాడు, సహాయం చేస్తాడు. 2, 3వది, దేవుడు నీకు ఇచ్చినటువంటి బలము దేవుని పనికి వెచ్చించు కొంతైనా. 4, దేవుడు నీకు ఇచ్చిన టైం, ఒక రోజుకి 24 అవర్స్ నీకు ఇచ్చాడు దేవుడు బతుకమని. అందులో కనీసం 10వ భాగం 2 గంటల 40 నిమిషాలు, పొద్దున 1 గంట, సాయంత్రం 1 గంట కనీసం కేటాయించు. నీ ఆయుర్దాయం పెరుగుతుంది, ఆయుష్ పెరుగుతుంది. ఎందుకంటే నీకు ఇవ్వబడిన కాలంలో 2 గంటల 40 నిమిషాలు ప్రతిరోజు నువ్వు దేవునికి కేటాయించావు కనుక నీ దగ్గర నుంచి ఆ కొంచెం దేవుడు పొందుతున్నాడు కనుక ఇక ఆయన రేంజ్లో ఆయన నీకు ఇస్తాడు. దీనివల్ల నీ ఆయుష్ కూడా పెరుగుతుంది. ఎంతమందికి అర్థమవుతుందో ఏమో మరి. మహారాజులు నడుము నొప్పులు పడుతున్నాయా? క్లియర్గానే అర్థమవుతున్న వాళ్ళు చేతులు ఎత్తండి. థ్యాంక్ యూ. ఇవ్వు, దాన్ని ఆశీర్వదించి నీకే దీవెనకరంగా మారుస్తాడు. ఏం పర్లా, నీ స్థాయికి మించి దేవుడు ఏం కోరుతాడండి? నీకున్నంతలోనే. వీటన్నిటితో పాటు నీకు దేవుడు సంతానం ఇచ్చాడా? నీ సంతానం ఇచ్చాడా? ప్రార్థన చేయి. నాకు 2 పిల్లల్ని ఇచ్చావు, ఒకడు నాకైతే యేసయ్య, ఒకడు నీకు. నీ పని చేయాలి, నీ సువార్త చేయాలి. ఆడపిల్లలైనా సరే, నాకు 2 కూతుళ్ళా అయితే ఒక బిడ్డ నాకు, నా యేసయ్య ఒక బిడ్డ నీకు నేను కేటాయించుకుంటాను. నాయన నీ కొరకు పెంచుతా, నీ బిడ్డగా పెంచుతా. కేటాయించు దేవునికి, ప్రార్థించు దేవునికి, అప్పగించు దేవునికి. అప్పగించింది హన్నా, అయ్యాడు ప్రవక్త.
వీటన్నిటితో పాటు ఫైనల్గా నీ హృదయాన్ని ఇవ్వు, నీ జీవితాన్ని అప్పగించు. ఇంకా ధన్యుడి ధన్యురాలు అయిపోతావు. ఇవ్వు. దాన్ని సుందరంగా మారుస్తాడు ఆయన, సుందరంగా మారుస్తాడు ఆయన. నీ లైఫ్ని నీ చేతులతో బ్యాలెన్స్ చేయడానికి ట్రై చేయకు, ఆయన చేతికి అప్పగించు, ఆయన వైపు చూడు. శూన్యమైపోయిన నీ లైఫ్ని సుందర సృష్టిగా ఆయన మారుస్తాడు. ఆయన అడుగుతాడు, ఎప్పుడు అదే ఆయన అడిగేది. కొంచెం ఏమన్నా నాకు అప్పగిస్తావా, కొద్దిగా నేను బ్యాలెన్స్ చేస్తాను, ఉండవా అల్లాడిపోతుంటాడా అంటారు మనం. సరే కానీ అంటాడు, సరే కానీ మంచి బిజీగా తిప్పలు పడుతున్నావు, సరిపడు అంటాడు. మళ్ళీ కొంచెం నువ్వు గందరగోళం అవుతుంటే మళ్ళీ వచ్చి, ఇప్పుడైనా ఇస్తావా దేవా, ఎప్పుడన్నా ఒకసారి స్తోత్రం అంట, కూర్చో, దాన్ని గల్లిచ్చవా, నీ వల్ల కాదు, అనగలవాను, అనలేవా, లేదు లేదు నువ్వు అంతే అంటావు. అయితే ఆ మాట అచ్చం అలా అనకపోయినా నీ ఫీలింగ్స్ అయ్యే. నేను అలా అందలుచుకోవాలా, నా బ్రతుకు నీ చేతికి అప్పగించుకుంటున్నాను నాయన, నీ చిత్తం. అలా అప్పగించుకున్న ఆ బ్రతుకు ఇలా అయింది. మీరెవరు, నేను ఎవరిని, కొన్ని సంవత్సరాల క్రితం నేను ఎవరిని, క్రీస్తు యేసునందు ఇప్పుడు ఎవరిని. ఆశీర్వదించబడిన జీవితంగా నా బ్రతుకును మార్చలేదా? నా జీవితాన్ని ఏసై చేతికి ఇచ్చా. నా యవ్వన జీవితం ఈజీగా 21 years, 21 సంవత్సరం ఆ జీవితాన్ని నా తండ్రి చేతికి అప్పగిస్తే ఈ అనతి కాలంలోనే ఒక ధన్యకరమైన మలుపు తిప్పలేదా? చర్చికి వెళ్ళాను, మారు మనసు పొందాను. ఇక మన డైరెక్షన్ కాదబ్బాయి, మనం యేసుప్రభు డైరెక్షన్లో కొనసాగాలని ఫిక్స్ అయిపోయాను. మారు మనసు పొందాను, పాప క్షమాపణ నిమిత్తం బాప్తీసం పొందాను. ఇక అప్పటి నుంచి ముందాయన వెనక నేను అలా నడిచి 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 నేరుగా బలిపేట మీదకి వచ్చా. మరి మీ ఇష్టం.